Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu APPSC group 2 ki sambandhinchi mental ability nunchi manam oka 50 bits ni aithe chusukundamu. Exam ki velle mundu ee models anevi meeku chaala useful ga untayi and mana channel ni first time evaraina visit chestunnatlaithe mana channel lo group 2 ki sambandhinchi chaala classes chestunnanu. Previous and practice bits videos chestunnanu, model papers chestunnanu, topic wise kuda questions chestunnanu and ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి మోడల్ పేపర్స్ కూడా చేస్తున్నాను. ఇలా అన్ని వీడియోస్ మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ అయితే మన ఛానల్కి ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ కూడా చేయండి. మన ఛానల్లోని వీడియోస్ అన్ని ఫాలో అవడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో ఇంతవరకు ఈ గ్రూప్ 2కి సంబంధించి 5 సబ్జెక్ట్స్ అయితే మనకి క్వశ్చన్స్ ఇస్తున్నారు కదా. సో ఈ 5 సబ్జెక్ట్స్ని 5 ప్లేలిస్ట్లు అయితే క్రియేట్ చేశాను. అండ్ ఇంకొక ప్లేలిస్ట్ టోటల్ అన్నీ కలిపి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఆ ప్లేలిస్ట్లు అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నా. వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. సో చక్కగా మీకు నచ్చిన వీడియోస్ అన్నీ కూడా చూసుకోండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. క్విక్ రివిజన్ వీడియోస్ కూడా స్టార్ట్ చేశాను. అంటే సబ్జెక్ట్ మొత్తం కూడా ఒక వీడియో రూపంలో మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి ఆ వీడియో చూసుకుంటే మీకు సరిపోయే విధంగా అయితే టోటల్ రివిజన్లా ఉపయోగపడే విధంగా అయితే ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది ఒకసారి చూడండి అమ్మా. అది మీకు నచ్చినట్లయితే ఆ విధంగా చేయండి మేడం గారు అనేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. అండ్ మన ఛానల్కి మీ అందరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఈ వరుస క్రమాన్ని పూర్తి చేయండి అని ఇచ్చారు. సో మనకి అంకెలు ఏమి ఇచ్చారు, సంఖ్యలు 15, 30, 60, 105, 165. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే అంటే ఇక్కడ మనకి ఈ యొక్క క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది ఈ క్రింది ఇచ్చిన వాటిలో అని అడిగారు. సో ఆప్షన్ 1 210, ఆప్షన్ 2 220, ఆప్షన్ 3 230, ఆప్షన్ 4 240. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేయండి. మీకు ఒక 3 to 5 seconds అయితే మీకు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత మీకు నేను ఆన్సర్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, సరేనా? ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. 240 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో అలానే ఒకసారి చూసుకుందాము. మనకి వరుస క్రమంలో ఏమేమి ఇచ్చాడు, 15 ఇచ్చాడు, 30 ఇచ్చాడు, 60 ఇచ్చాడు, 105 ఇచ్చాడు, 165 ఇచ్చాడు, క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర ఈ 15కి ఎంత కలిపితే 30 అమ్మా, ప్లస్ 15 కలిపితే 30 వచ్చిందా. తర్వాత 30 అంటే ప్లస్ 15కి మరొక ప్లస్ 15 చేస్తే ఇక్కడ 30 వస్తుంది. చూసారా, మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. 30కి 30 కలిపితే 60. అలాగే ఈ 60కి ఈ 30 ఇక్కడ ఈ ప్లస్ 30 ఉంది, ఈ ప్లస్ 30కి మరొక 15 అంటే 60కి 45 కలిపితే 105. ఆ తర్వాత ఈ 45 తర్వాత 15 కలిపితే ఎంత 60. ఈ 105కి 60 కలిపితే 165. అయితే ఇప్పుడు ఈ 60కి 15 కలిపితే ఎంతమ్మా, ప్లస్ 75 అంటే ఈ 165కి 75 కలిపితే 240. సో ఈ విధంగా మనము ఆన్సర్స్ అనేవి చేయవలసి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మోడల్లో ఉంటుంది కాబట్టి మోడల్ పేపర్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఇటువంటి మోడల్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీగా చేసేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ మోడల్లో ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము. ఈ క్వశ్చన్ మీకు అర్థం కాకపోతే వీడియో ముందుకు మరొక 10 seconds పాజ్లో పెట్టుకొని మరొకసారి వినేయండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఒక కోడ్లో COULDని BNTKCగా రాస్తే మరియు MARGINను LZQFHMగా రాస్తే ఆ కోడ్లో MOULDINGని ఎలా రాస్తారు? అంటే దీన్ని ఈ విధంగా రాస్తే, దీన్ని ఈ విధంగా రాస్తే, దీన్ని ఏ విధంగా రాస్తారు ఈ క్రింది ఇచ్చిన వాటిలో అని అడిగారు. సో ఫస్ట్ వన్ NITKHCMF, సెకండ్ వన్ CHMFINTK, థర్డ్ వన్ LNTKCHMF, ఫోర్త్ వన్ LNTMCHMF. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు ఒకసారి కామెంట్ చేయండి, గెస్ చేయండి, తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ థర్డ్ వన్ అనేది మనకి రైట్ ఆన్సర్ ఎలా వచ్చిందో చూసుకుందాము. సో ఒక కోడ్లో మనకి వాడు COULDని BNTKCగా రాశాడు. అంటే దీన్ని
ఈ విధంగా రాశాడు. సో చూసారా. అలాగే మార్జిన్ MARGIN ఈ విధంగా LZQFHMగా రాశాడు. ఇది నేను రాసిన రైటింగేనండి. మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మొబైల్లో వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు నేను ఈ పెన్తో రాసినా కూడా క్లియర్గా అయితే అర్థం కాదు. సో అందుకు నేను ఆల్రెడీ రాసేసింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో దీన్ని ఈ విధంగా ఎలా రాశాడు, వాడు ఏ విధంగా రాశాడు, సికి ఒకటి తగ్గిస్తే బి తర్వాత సి కదా. అలాగే ఓకి ముందు ఎన్, యూకి ముందు టీ, ఎల్కి ముందు కే, డీకి ముందు సి. అంటే ప్రతిదానికి కూడా ముందు అక్షరాలను ఇక్కడ రాశాడు. అలాగే ఇక్కడ ఎంకి కూడా ఎంకి ముందుది ఎల్, ఏకి ముందుది జెడ్ అంటే కదా. ఏకి ముందు అక్షరం అంటే మళ్ళీ ఆల్ఫాబెట్ రివర్స్లో చూసుకుంటే జెడ్ తర్వాత ఏ కదా. అలాగా ఆర్కి ముందు ఎఫ్, సారీ ఫ్రెండ్స్ క్యూ, జీకి ముందు ఎఫ్, ఐకి ముందు హెచ్, ఎన్కి ముందు ఎం. ఈ విధంగా రాశాడు ఇవన్నీ కూడా. అయితే మరి ఎంకి ముందుది ఏంటండి ఎల్, ఓకి ముందుదేంటి ఎన్, యూకి ముందుదేంటి టీ, ఎల్కి ముందుదేంటి కే, డీకి ముందుదేంటి సి, ఐకి ముందుదేంటి హెచ్, ఎన్కి ముందు అక్షరం ఏంటి ఎం, తర్వాత జీకి ముందు అక్షరం ఎఫ్. సో ఇది మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు అక్కడ గెస్ట్ చేసుకోవాలండి. ప్రతిదీ కూడా ఎంత ఫాస్ట్గా గెస్ట్ చేస్తే మీకు టైం సేవింగ్ అనేది అంత ఉంటుంది. సో మీరు ఫాస్ట్గా చేయాలి అంటే విత్ ఇన్ ప్రాక్టీస్ అండి. మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో అంత ఎక్కువగా అయితే అంత ఫాస్ట్గా కూడా మీరు ఎగ్జామ్లో అయితే చేయగలుగుతారు. సో ప్రాక్టీస్ మేక్స్ సక్సెస్ అంటారు కదా. సో ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత ఫాస్ట్గా చేయగలుగుతారు. సో మ్యాక్సిమం వీలైనంత ఎక్కువగా మీకు నేను మోడల్ పేపర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫాలో అయిపోతూ ఉండండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ వరుస క్రమాన్ని పూర్తి చేయండి. A2E B7D D17B అంటే 17 అండి. అక్కడ G337Y అంటే 37Y. ఇక్కడ డాష్లో ఇచ్చిన దాన్ని గుర్తించమన్నాడు, పూర్తి చేయమన్నాడు. సో ఈ క్రింది ఇచ్చిన వాటిలో సో క్రింది ఏమేమి ఇచ్చాడు, ఫస్ట్ వన్ K87V, second one K87U, third one R57U, fourth one K77U. కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్ చేయండి, ఆ తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. K77U అనేది మనకి ఏ విధంగా వచ్చేది అనేది మనం చూసుకుందాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాడు వరుస క్రమం ఏమి ఇచ్చాడు, A2E B7D D17B G37Y. సో ఇక్కడ ఈ ఫస్ట్ వన్నీ కూడా ఒక దగ్గర రాసుకోండి, ABDG రాసుకోండి, ABDG. మనకి కే ఎలా వచ్చింది ఒకసారి ఈ యొక్క లెటర్స్లో డిఫరెన్స్ చూసుకోండి. ఏ తర్వాత బి అంటే దీని మధ్య డిఫరెన్స్ ఏం లేదు. ఆ తర్వాత బి తర్వాత సి అనే అక్షరం తర్వాత డి వేసాడనమాట, ఒక అక్షరం వదిలి వేసాడు. ఫస్ట్ ఏ అక్షరం లేకుండా వేసాడు, తర్వాత సి అనే అక్షరం తర్వాత వేసాడు, తర్వాత ఈఎఫ్ డి తర్వాత ఈఎఫ్ అంటే 2 లెటర్స్ తర్వాతది రాశాడు. ఆ తర్వాత 3 లెటర్స్ తర్వాతది కదా, 0 1 2 3 అంటే హెచ్ తర్వాత ఐ తర్వాత జే తర్వాత ఏమొస్తుంది కే. సో ఈ విధంగా కే వేసుకున్నామమ్మ. ఆ తర్వాత ఈ 2ని 7ని 17ని 37ని రాసుకోండి. 2 7 17 37 దీని మధ్య డిఫరెన్సెస్ ఒకసారి చూసుకోండి. 2కి 7కి +5 అండి, 2 + 5 7. సో 7 + 10 17, 17 + 20 37 అంటే +5 +10 +20. ఇక్కడ మరి 20కి +20 వేస్తే 40. సో 37 + 40 77. సో 77 అండి. తర్వాత ఈ చివరి అక్షరాలు ఈ డి బి వై ఈ విధంగా వేసుకోండి. ఈ డి బి వై వేసుకున్నారా? తర్వాత దీనికి డిఫరెన్స్ చూడండి. ఈ తర్వాత డి 0 వచ్చింది, డి తర్వాత బి ఓన్లీ 1 లెటర్, ఆ తర్వాత బి తర్వాత 2 లెటర్స్, ఆ తర్వాత వై తర్వాత 3 లెటర్స్, ఈ 3 లెటర్స్ తర్వాత వచ్చింది అక్షరం మనకి యూ వస్తుంది. సో K77U ఇది మనకి ఆన్సర్ అవుతుందమ్మా. సో ఎలా వచ్చిందో మీ అందరికీ క్లియర్గా అర్థమైంది కదా. మరొకసారి వీడియో పాజ్లో పెట్టుకొని ముందుకు వెళ్ళి చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. సబ్బు శుభ్రపరచుటకు సంబంధించినది, అయితే చీపురు దేనికి సంబంధించింది? సబ్బు అనేది శుభ్రపరచడానికి యూజ్ చేస్తామమ్మా. అయితే చీపురు దేనికి యూజ్ చేస్తాము? ఫస్ట్ వన్ నేల, సెకండ్ వన్ ఎండుగడ్డి, థర్డ్ వన్ దుమ్ము, ఫోర్త్ వన్ తుడుచు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. తుడవడానికి ఉపయోగిస్తాం. సబ్బు శుభ్రపరచడానికి ఉపయోగిస్తే చీపురు తుడవడానికి ఉపయోగిస్తాం. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, చెట్ల వరుసలో
ఇరువైపులా చివరి భాగం నుండి ఒక చెట్టు 5వ స్థానంలో ఉంది. అయితే వరుసలో ఆ చెట్లు ఎన్ని ఉన్నాయి? సో ఫస్ట్ వన్ 8, సెకండ్ వన్ 9, థర్డ్ వన్ 10, ఫోర్త్ వన్ 11. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇటువంటి క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ తెలియనప్పుడు ఆప్షన్ బేస్ వెళ్ళమని చెప్పాను. నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్లో ట్రిక్స్ చెప్పానమ్మా. అంటే కానిస్టేబుల్ ఎగ్జామ్ మీకు మంచి స్కోర్ రావాలంటే ఎలా చేయాలి, అలాగే హైకోర్టు జాబ్స్ ఎలా చేయాలి, అలాగే టెట్ ఎలా చేయాలి, డిఎస్సి ఎలా చేయాలి, ఇలా ప్రతి ఎగ్జామ్కి కూడా నేను మీకు కొన్ని ట్రిక్స్ చెప్తున్నా. సో ఆ ట్రిక్స్ చెప్పేటప్పుడు నేను మీకు ఎలిమినేషన్ ప్రాసెస్ అని చెప్పాను కదా. సో చాలామంది అడిగారు, మేడం గారు ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఏంటి కొంచెం చెప్పండి అని. సో చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చేసరికి ఇది చేసేసారా, మరి కామెంట్ చేస్తారా? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. సెకండ్ వన్ 9 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మీకు ఇక్కడ దీనికి తెలీదు అంటే తర్వాత నేను మీకు చెప్తాను ఎలా చేయాలి లెక్క అనేది. మీకు తెలీదండి ఎలా చేయాలి అనేది తెలీదు. సో ఏం చేస్తారు, ఇక్కడ ఏం అడిగాడు వాడు, ఇరువైపులా చివరి భాగం నుండి ఒక చెట్టు 5వ స్థానంలో ఉంది, 5వ స్థానంలో ఉందన్నాడు కదా. సో 8ని 8గా వేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకేనా? 5వ స్థానంలో ఉంది. 1, 2, 3, 4, 5. ఇది 5వ స్థానం. మరి చివరి నుంచి కూడా 5వ స్థానం రావాలి కదా. 1, 2, 3, 4 వస్తుంది. కాబట్టి ఈ 8ని ఎలిమినేట్ చేసేయండి. ఆ తర్వాత 9ని వేయండి అమ్మ. ఈ 9ని ఒకసారి వేసి చూడండి ఎలా వస్తుంది అనేది మీకు తెలిసిపోతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఇక్కడ మనకి 5వ స్థానం అన్నాడు. 1, 2, 3, 4, 5 అంటే ఇది. అలాగే చివరి నుంచి 1, 2, 3, 4, 5 అంటే ఇది సరిపోయింది. కాబట్టి 9 అనేది కరెక్ట్ అవుతుంది. ఈ 9 అనేది చివరిలో ఇచ్చాడు అనుకోండి, ఈ ముందువన్నీ ఎలిమినేట్ చేసేసి చివరిదే ఆన్సర్ అని మీరు పెడతారు. ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఇది. సో ఈ లెక్కకు అసలు ప్రాసెస్ ఏంటి, ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఇరువైపులా చివరి భాగం నుంచి 5వ స్థానం అన్నాడు అనుకో, 5 + 5 - 1 చేసేస్తే వచ్చే ఆన్సరే మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఎప్పుడైనా సరే ఆ ముందుది వెనకవి కలిపేసి -1 చేయండి, అప్పుడు మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఎందుకు అలా చేయాలి అనేది చేశాను చూడండి. ఈ ముందు 4 చివరి 4 ప్లస్ మధ్యలో ఉందే కదా మీకు 1 అవుతుంది 5వ స్థానం అనేది. కాబట్టి అందుకు మీకు రెండింటిని కలిపేసి -1 చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, లోపించిన సంఖ్యను గుర్తించండి. 5, 10, 13, 26, 29, 58, 61 డాష్. అంటే ఇక్కడ మీకు క్వశ్చన్ మార్క్లో వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని గెస్ చేయమన్నారు. ఫస్ట్ వన్ 122, సెకండ్ వన్ 125, థర్డ్ వన్ 128, ఫోర్త్ వన్ 64. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. 122 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. సో ఎలా వస్తుందో ఒకసారి చూసుకుందాము. లోపించిన సంఖ్యను గుర్తించమన్నాడు. 5 తర్వాత 10 ఇచ్చాడు. అంటే ఏంటి, 5 2 = 10. ఓకేనా? +3, 10కి +3 కలిపితే 13 అయ్యింది. 5 2 = 5 రెళ్ళ 10 అంటే ఇంటూ 2 చేశాడు 5ని. ఆ తర్వాత +3 చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు, మళ్ళీ 2 13 రెళ్ళ 26 +3 29 వచ్చింది. మళ్ళీ 29 రెళ్ళ 58 +3 61 వచ్చింది. 61 రెళ్ళ 122. సో ఆన్సర్ 122. ఓకేనా? ఈ విధంగా మనం అనేది ఆన్సర్ చేయవలసి ఉంటుంది. దీనికి ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఆ ప్యాటర్న్ మనం గమనించినట్లయితే ఈజీగా ఆన్సర్ అనేది చేసేయగలమమ్మా. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రక్క చిత్రంలో ఏ అనువృత్తము భారతీయులను, బి అనువృత్తము పురుషులను, సి అనువృత్తము గాయకులను సూచిస్తే భారతీయ పురుషుడిగా ఉండి గాయకుడు కానిది ఎవరు? ఫస్ట్ వన్ 5, సెకండ్ వన్ 6, థర్డ్ వన్ 2, ఫోర్త్ వన్ ఎవరు కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్ని ఫాలో అయిపోతూ ఉండండి. ఈ వీడియోని నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. సో ఆన్సర్ గెస్ చేస్తారా మరి? థర్డ్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్ అండి. థర్డ్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. సో మనకు వాడు ఏమి ఇచ్చాడు, ప్రక్క చిత్రంలో ఏ అనువృత్తం భారతీయులకు సంబంధించింది. ఈ వృత్తం అంతా కూడా భారతీయులకు సంబంధించింది. అంటే ఇందులో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా భారతీయులే. అంటే ఈ 1 + 2 + 5 + 4 ఇదంతా కూడా భారతీయులే. అలాగే బి అనువృత్తము పురుషులను, అంటే ఈ వృత్తంలో ఉన్న వాళ్ళందరూ కూడా పురుషులే అవుతారనమాట. ఇవన్నీ ప్లస్ చేయాలి. సి అనువృత్తము గాయకులను, అంటే ఈ వృత్తంలో ఉన్న వాళ్ళందరూ కూడా గాయకులనే సూచిస్తారనమాట. అంటే ఇవన్నీ కూడా ప్లస్ చేసేయాలి. ఓకేనా? అయితే భారతీయ పురుషుడిగా ఉండి గాయకుడు కానిది ఎవరు? భారతీయుడై ఉండాలి. పురుషుడేడి, ఇక్కడ పురుషుడు, ఈ పురుషుడై ఉండాలి. అంటే ఇదండి ఈ స్లాట్. ఒకసారి చెప్తాను మీకు
చూడండి ఈ స్లాట్ ఏదైతే ఉందో భారతీయ పురుషుడై ఉండాలి, భారతీయుడై ఉండాలి, పురుషుడై ఉండాలి. ఇది మాత్రం కాకూడదు. ఓకేనా? ఈ క్రింది దాంట్లో కాకూడదు. ఎంతమంది ఉన్నారు మరి? ఇక్కడ చూడండి ఈ 2 అంటే ఇక్కడ భారతీయుడు అయి ఉన్నాడు, అలాగే పురుషుడు అయి ఉన్నాడు ఈ వృత్తం మొత్తంలో. సో ఇది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ భారతీయుడు దాంట్లో ఉన్నాడు, పురుషుడు దాంట్లో ఉన్నాడు, కాబట్టి 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ఇవ్వబడిన సంబంధంలోని ఏ నంబర్ ఉత్తమంగా సరిపోతుంది? 20, 11, 102 ఎంత? 20కి 11 ఇచ్చాడు, 102కి ఎంత అని ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేయండి. తర్వాత నేను మీకు ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ వన్ 49, సెకండ్ వన్ 61, థర్డ్ వన్ 65, ఫోర్త్ వన్ 52. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. 52 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఎలానో ఒకసారి చూసుకుందాము. ఇక్కడ ఇవ్వబడిన సంబంధంలో ఇక్కడ ఇది ఎలా అయింది ఒకసారి చూడండి. 20కి ఒకసారి చూడండి. 20, 11 అంటే 10 + 1. ఓకేనా? అలాగే 102 అంటే 52. సో 51 + 1. సో ఈ విధంగా చేస్తే మనకి ఆన్సర్ అనేది 52 అనేది వస్తుంది. ఇంకా దేని 49 అవ్వదు, 61 అవ్వదు, 65 అవ్వదు. ఇవి కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మనము తీసేయచ్చు. సో ఆన్సర్ 52, ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం చేసి చూసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. 34 క్వశ్చన్, 35 క్వశ్చన్కి ఒకదానికే క్వశ్చన్ ఇచ్చి 2 క్వశ్చన్లుగా ఆన్సర్ చేయమన్నాడు. సో గోపి తన ఇంటి నుండి ఉత్తర దిక్కుగా బయలుదేరాడు. 8 కిలోమీటర్లు కొంత దూరం నడిచిన తర్వాత ఎడమ వైపుకి తిరిగి 6 కిలోమీటర్లు నడిచాడు. అతని ఇంటి నుండి ప్రస్తుతం ఉన్న చోటికి గల అతి తక్కువ దూరం ఎంత? అలాగే సెకండ్ క్వశ్చన్, ప్రారంభ బిందువు నుండి అతను ఏ దిశలో ఉన్నాడు? ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు చేయండి, కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను. అండ్ లాస్ట్లో మీకు ఆ వృత్తాలది ఒకటి ఉంది కదా, సో అది కూడా మరొకసారి మరికొన్ని క్వశ్చన్స్ దాంట్లో ఫామ్ అయితే ఎలా మనం చేయాలి అనేది కూడా వివరిస్తాను. సో ఒకసారి మీరు ఇది గెస్ చేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 10 కిలోమీటర్స్. అలాగే ఇక్కడ 35th క్వశ్చన్కి ఆన్సర్ ఫోర్త్ వన్ రైట్ అన్నాడు. బట్ నాకైతే మాత్రం వాయువ్యం వచ్చింది. ఇది మీరు ఒకసారి మీకు బొమ్మ వేసి చూపిస్తాను, అప్పుడు ఎవరిది రైట్ అని చెప్దురు. సో ఈ 10 కిలోమీటర్స్ మనకి ఎలా వచ్చింది అనేది ఒకసారి చూసుకుందాము. గోపి తన ఇంటి నుండి ఉత్తర దిక్కుగా బయలుదేరాడు. ఉత్తర దిక్కుగా అంటే మనకి పైకే కదా, సో ఇది మనకి గోపి ఇక్కడ ఉన్నాడు అనుకుందాము. ఉత్తర దిక్కుగా బయలుదేరాడు 8 కిలోమీటర్లు. ఓకేనా? 8 కిలోమీటర్లు అన్నాడు కదా. కొంత దూరం నడిచిన తర్వాత తన ఎడమ వైపుకు తిరిగి ఇలా ఎడమ వైపు అంటే ఇటే వస్తుంది కదండి. సో ఎడమ వైపుకి తిరిగి ఏమన్నాడు? 6 కిలోమీటర్స్ అన్నాడు. అయితే ఇంటి నుంచి ప్రస్తుతం ఉన్న చోటు కంటే ఇదే కదా మనకు అర్థం. ప్రస్తుతం ఉన్న చోటు కంటే ఇదే కదా అర్థం. అయితే ఇది మనకి ట్రయాంగిల్ షేప్ అయింది కదా. సో ఇది కర్ణము స్క్వేరు, భుజము స్క్వేర్ ఇంటూ భుజము స్క్వేరు, మనకు ఆన్సర్ వస్తుంది. ఈ దూరం ఎంత అని అడిగాడు కదా, అతి తక్కువ దూరం ఎంత అని. మళ్ళీ ఎంత తిరిగి వస్తే అది పెద్ద దూరం అయిపోతుంది, కానీ తక్కువ దూరం అడిగాడు కాబట్టి కర్ణము స్క్వేర్ చేసుకుందాము. సో కర్ణము స్క్వేర్ అంటే = 6 స్క్వేర్ + 8 స్క్వేరు. కర్ణము = √6 స్క్వేర్ + 8 స్క్వేరు. కర్ణము =√64 + 36. √100 = 10 కిలోమీటర్స్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది. ఓకే, వెల్ అండ్ గుడ్. 10 కిలోమీటర్స్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. సో ఇక్కడ మనము ఈ విధంగా ఒక మ్యాప్ వేసి చూసుకున్నట్లయితే వాడు ఎడమ వైపుకి బయలుదేరాడు కాబట్టి నాకైతే వాయువ్యం అనేది ఆన్సర్ వచ్చిందమ్మా. ఒకవేళ ఇది వాయువ్యం కాదు అనుకుంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అది ఆన్సర్ ఏ విధంగా వస్తుంది అనేది నాకు కూడా ఒకసారి వివరించి చెప్పండి. ఆ కీలో తప్పు ఉందా లేదా మనం తప్పు చేసామా అనేది నాకు కూడా తెలుస్తుంది. సో మరొకసారి మనం ఇక్కడ ఈ క్వశ్చన్ చూసుకుందాము, మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం ఈ క్వశ్చన్ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ వాడు క్వశ్చన్ ఏమడిగాడు? భారతీయులను బి వృత్త పురుషులను, ఇది భారతీయులండి, భారతీయులు. అలాగే బి అనే వృత్తము పురుషుల అన్నాడు. ఓకే. సి అనే వృత్తము గాయకులు అన్నాడు. ఓకే. ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటి అడిగాడు? భారతీయ పురుషుడిగా ఉండి గాయకుడు కానిది
భారతీయుడు అయి ఉండాలి, పురుషుడు అయి ఉండాలి. అంటే ఇది మనకి ఆన్సర్ అనేది 2 వచ్చింది. అయితే మరికొన్ని క్వశ్చన్స్ ఒకసారి చూసుకుందాము. భారతీయుడు అయ్యుండి గాయకుడు అయ్యింది ఏది? ఆన్సర్ అప్పుడు 4 అవుతుంది. భారతీయుడు అవ్వాలి, గాయకుడు అవ్వాలి. అలాగే ఇక్కడ పురుషుడు అవ్వాలి, గాయకుడు అవ్వాలి అంటే ఆన్సర్ 6 వస్తుంది. మరొకసారి మనం చూసుకుంటే ఓకే, మీకు ఇంకో దాంతో చెప్తాను. ఇవి మీకు 2 కలిపినవి. మరి ఇంకొక క్వశ్చన్ ఏంటి? భారతీయుడు అయి ఉండాలి, పురుషుడు అయి ఉండాలి, గాయకుడు అయి ఉండాలి అంటే ఆన్సర్ 5 అవుతుందమ్మా. అటు భారతీయుడు అయి ఉండాలి, పురుషుడు అయి ఉండాలి, గాయకుడు అయి ఉండాలి. అప్పుడు మీకు ఆన్సర్ 5 అవుతుంది. ఓన్లీ భారతీయుడు మాత్రమే అయ్యున్నోళ్ళు ఎంతమంది అంటే 1. ఓన్లీ పురుషులు మాత్రమే అయ్యున్న వాళ్ళు ఎంతమంది అంటే 3. ఓన్లీ గాయకులు మాత్రమే ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 7. ఓకేనా? ఈ విధంగా అయితే మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటివి చాలా జాగ్రత్తగా చూసుకుని ఉండండి. మనం చూసుకున్నట్లయితే 11, 22, 33, 55, 77. తర్వాత ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ వచ్చిన ప్లేస్లో ఆన్సర్ ఏమొస్తుంది? ఆన్సర్ ఫస్ట్ వన్ 99, సెకండ్ వన్ 110, థర్డ్ వన్ 121, ఫోర్త్ వన్ 143. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు ఒకసారి కామెంట్ చేయండి గెస్ చేసి. అండ్ నేను ఒక 5 సెకండ్స్ తర్వాత నేను ఆన్సర్ని ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలా వచ్చింది ఒకసారి మనం చూసుకుందాము. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే ఎలా వస్తుంది అనేసి అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 11, 22, 33, 55, 77 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కదా. సో 11 + 11 మనకి ఎంత అవుద్దమ్మా? 22. అలాగే 22 + 11 33. ఇక్కడ 2 దగ్గరలో 11 కలిపారు. అలాగే 33కి 22 కలిపితే 55, 55కి 22 కలిపితే 77, 77కి మళ్ళీ 33 కలిపారు. సో చూసారా, ఫస్ట్ రెండింటికి 11, తర్వాత రెండింటికి 22, ఆ తర్వాత రెండింటికి 33 కలుపుకుంటూ వెళ్తే 77కి 33 కలిపితే ఆన్సర్ 110 అవుతుంది. సో ఆన్సర్ 110 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆన్సర్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. మనకి మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ అంటేనే మనం గెస్ చేయాలి. సో ఆన్సర్ ఏ విధంగా వస్తుంది అనేది గెస్ చేసి వేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. 27th క్వశ్చన్. 6, 5, 2 -148 అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చేటువంటి సంఖ్య ఏది? ఫస్ట్ వన్ 21, సెకండ్ వన్ 12, థర్డ్ వన్ -21, ఫోర్త్ వన్ -12. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఒక 5 సెకండ్స్ తర్వాత నేను మీకు ఆన్సర్ చెప్తాను. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. -21 మనకి ఏ విధంగా వస్తుంది అనేది చూపిస్తాను. సో ఇక్కడ మనకి 6, 5, 2 క్వశ్చన్ మార్క్ -148 ఇచ్చారు కదా. సో 6 1 జా ఎంత? 6. అలాగే -1³ = 5 అవుతుంది. అంటే ఈ విధంగా మనం వేసుకోవాలండి. అంటే సిరీస్, నంబర్ సిరీస్ ఈ విధంగా ఉంటాయి కదా, సిరీస్ మనం ఈ విధంగా ఆలోచించి వేసుకోవాలి. 6 × 1 -1³ అంటే 6 1 6 -1³ అంటే -1. ఓకేనా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. కాబట్టి -1 అంటే 5 వస్తుంది. అలాగే తర్వాత ఈ 5ని 5 × 2 ఇక్కడ 1 వేసాం కాబట్టి ఇక్కడ 2 వేస్తాము. 5 × 2 -2³. ఓకేనా? సో -2³ అంటే ఏంటి? -2 2 జా 4, 4 2 జా 8. సో 5 × 2 5 రెళ్ళ 10, 10 - 8 = 2. ఓకేనా? సో మళ్ళీ ఈ 2 వచ్చేసి మనం ఇక్కడ వేసుకున్నాము. 2 × 3 ఇక్కడ లైన్లో 1 2 3 వేస్తున్నాం కదా. సో 2 × 3 -3³. సో 2 3 జా 6, 6 - 3³ అంటే 3 3 9, 9 27, 27 - 6 = 21. సో -21 ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. నెక్స్ట్ ఈ -21 × 4 - 4³ మనకి ఎంత వస్తుంది? ఈ -148 అనేది ఈ విధంగా వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో ఏమొస్తుంది? -21 = రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. సో ఈ విధంగా అయితే మనము ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసుకోవాలి. మీకు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ బ్యాక్ స్కిప్ చేసుకుంటూ పాస్లో పెట్టుకొని ఒకసారి చూసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను మీకు చెప్పడం కూడా క్లియర్గానే చెప్తున్నాను. ఓకేనా? సో నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్ 48 50 54 62 78 క్వశ్చన్ మార్క్. సో ఈ క్వశ్చన్ మార్క్ బేస్లో మనకి ఏమొస్తుంది? ఫస్ట్ వన్ 100, సెకండ్ వన్ 120, థర్డ్ వన్ 90, ఫోర్త్ వన్ 110. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి అమ్మా. ఒక 5 seconds తర్వాత నేను ఆన్సర్ అయితే ఇస్తాను. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ ఫోర్త్ వన్ ఆన్సర్ మనకి ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి చూసుకుందాము. సో 48 50 54 62 78 ఇచ్చారు కదా. సో 78 ఇచ్చిన తర్వాత మనకి క్వశ్చన్ మార్క్ దగ్గర వచ్చేటువంటి ఆన్సర్ ఏ విధంగా వస్తుంది అని ఇచ్చారు. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి 48 + 2 = 50 అయ్యింది. ఓకేనా, ఇక్కడ +2 చేస్తే 50 అయింది. అలాగే 50 + 4 అంటే 2 2 2 అంటే 2 2 = 4, 4 2 = 8, 8 2 = 16. ఈ విధంగా మనకి ఇంటూ చేసి వేసుకుంటామమ్మా. సో చూడండి 48 + 2 = 50, 50 + 4 అంటే 2 2 = 4, ఇక్కడ 2 4, అలాగే ఇక్కడ 8, అలాగే ఇక్కడ 16. ఈ విధంగా కలుపుకుంటూ పోతే ఇక్కడ మనకు వచ్చేసరికి ఎంత అవుతుంది? 32. ఇక్కడ కలిపితే ఆన్సర్ ఎంత అవుతుంది? 110 ఆన్సర్ వస్తుందమ్మా. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీరు 2కి 2 2 = 4, 4 2 = 8, 8 2 = 16, 16 2 = 32. ఈ విధంగా మీరు యాడ్ చేసుకుంటూ పోతే మనకి ఆ తర్వాత ఆ పక్కన ఉన్న సంఖ్యలు అనేవి వస్తున్నాయి. సో ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ వచ్చేసరికి 110 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్. ఈ క్రింది సిరీస్లో ముందు బేసి సంఖ్య ఉండి తర్వాత సరి సంఖ్య లేని సరి సంఖ్య ఎన్ని? మీకు క్వశ్చన్ మరొకసారి చదువుతాను చూడండి. ఈ క్రింది సిరీస్లో ముందు బేసి సంఖ్య ఉండాలండి, తర్వాత సరి సంఖ్య లేకుండా ఉండాలి. అంటే తర్వాత సరి సంఖ్య ఉండొచ్చు, అలా ఉన్నటువంటి సరి సంఖ్యలు ఎన్ని అని అడిగారు. సో 53 489 71 65 32 98 435 అని ఇచ్చారు. సో ఇక్కడ ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 1, సెకండ్ వన్ 3, థర్డ్ వన్ 2, ఫోర్త్ వన్ 4. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేసేయండి. ఒక 5 seconds తర్వాత నేను ఆన్సర్ చెప్తాను. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనకి ఇక్కడ ఒకటే వచ్చింది అలాంటిది. చూడండి ఒకసారి ఇక్కడ 53, ఇక్కడ చూడండి ఒకసారి 2. ఇక్కడ ఏమడిగాడు? ముందు బేసి సంఖ్య ఉండాలి. ఓకే, ముందు బేసి సంఖ్య ఉంది, తర్వాత సరి సంఖ్య ఉండకూడదు అంటే 5 తర్వాత సరి సంఖ్య లేదు. అలాగే ఆ తర్వాత సరి సంఖ్య ఉండేటువంటి సంఖ్యలు ఎన్ని అంటే ఆ మొత్తం సంఖ్యలో అనేది సరి సంఖ్యతో ముగియాలి, ముందు బేసి సంఖ్య ఉండాలి, ఆ తర్వాత కూడా సరి సంఖ్య ఉండకూడదు. కానీ అటువంటి సరి సంఖ్య ఎన్ని అన్నారు? నాకైతే ఇది ఒక్కటే కనిపించింది. సో నేను ఆన్సర్ అనేది 1 అనే చెప్తున్నాను. సో మీకు ఇంకా ఏమైనా కనిపించినట్లయితే ఒకసారి నాకు కామెంట్ చేయండి, నేను దాన్ని పిన్ చేసి చేస్తాను. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోడ్ భాషలో డేంజర్ను 145237 గాను ర్యాంకర్ 745967గా రాసిన రేజ్ను RAGUను ఎలా రాస్తారు? ఫస్ట్ వన్ 7231, సెకండ్ వన్ 7234, థర్డ్ వన్ 7423, ఫోర్త్ వన్ 7441. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 7423 ఆన్సర్ ఎలా వచ్చింది అనేది మనం ఒకసారి చూసుకుందాము. సో కోడ్ భాషలో మనకి DANGER 145237గా అంటే డేంజర్ను ఈ విధంగా ఇచ్చాడు. అలాగే ర్యాంకర్ 745967 చూడండి, ర్యాంకర్ను ఈ విధంగా కోడ్ ఇచ్చాడు అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రకంగా ఇలా కోడ్ ఇచ్చాడు. సో రేజ్ను ఎలా, సో ఇక్కడ ఆర్కి ఎంత ఇచ్చాడమ్మా? 7 ఇచ్చాడు. అలాగే డీకి 1, ఏకి 4, ఎన్కి 5, జీకి 2, ఈకి 3, ఆర్కి 7. ఈ విధంగా ఏకి 4, ఎన్కి 5, సికి 9, ఓకి 6, ఆర్కి 7. సో ఇక్కడ మనకి ఆర్కి ఇక్కడున్న 6 7 ఇచ్చాడు కాబట్టి సో ఈ విధంగా వాడు కోడ్ చేశాడని అర్థం. సో ఆర్కి 7, అలాగే ఏకి 4, జీకి చూడండి
2 అలాగే ఈకి 3. సో ఈ విధంగా వేసేస్తే ఆన్సర్ అనేది 7423 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్ అండి. ఓకేనా, ఈ విధంగా అయితే మనం క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 31. కే అనగా మైనస్ అండి, ఎల్ అనగా డివైడెడ్ బై, ఎం అనగా ప్లస్, డి అనగా ఇంటూ అయినా 117L 3K 5M 12D 8 ఈక్వల్స్ టు ఎంత అంటే అక్కడ KLMD ప్లేసుల్లో ఈ యొక్క మైనస్ డివైడెడ్ బై ప్లస్ ఇంటూలను అక్కడ మీరు ప్రతిక్షేపించి ఆన్సర్ అనేది వేయవలసి ఉంటుంది. సో ఆప్షన్ 1 150, ఆప్షన్ 2 125, ఆప్షన్ 3 130, ఆప్షన్ 4 145. సో కరెక్ట్ ఆన్సర్ని మరి మీరు కామెంట్ చేసేయండి అమ్మా. ఒక 5 సెకండ్స్ తర్వాత ఆన్సర్ నేను చెప్తాను. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 130. సో 130 మనకి ఏ విధంగా వచ్చింది అంటే కే అనగా మైనస్ అన్నాడు కదా, ఎల్ అనగా డివైడెడ్ బై అన్నాడు కదా, ఎం అనగా ప్లస్ అన్నాడు కదా, డి అనగా ఇంటూ అన్నాడు. అయితే ఇక్కడ ఈ కే ప్లేస్లో, ఎల్ ప్లేస్లో, ఎం ప్లేస్లో, డి ప్లేస్లో వాడు ఇచ్చినటువంటి గుర్తులను ప్రతిక్షేపించండి. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు 117 ఎల్కి బదులు డివైడెడ్ బై 3 కేకి బదులు మైనస్ 5 ఎంకి బదులు ప్లస్ 12 డీకి బదులు ఇంటూ ఈ విధంగా వేసుకొని ఫస్ట్ ఏం చేయాలి, ఇటువంటి క్వశ్చన్స్కి ఫస్ట్ డివైడెడ్ బై ఉన్నదాన్ని చేయాలి. సో 39 17 డివైడెడ్ బై 3 అంటే 39. ఆ తర్వాత ఇంటూ ఉన్నదాన్ని చేయాలి. ఇక్కడ వేసుకున్నాము -5ని ఈ విధంగా వేసుకున్నామండి. సో 39 - 5 + 96 ఈక్వల్స్ టు 34 + 96 ఈక్వల్స్ టు 130. సో 130 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఒకసారి మీకు అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని పాస్లో పెట్టుకొని ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది పటంలో లోపించిన సంఖ్యను కనుగొనము. ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చాడు. సో ఈ బాక్స్లో ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్లో ఉన్నటువంటి సంఖ్యను కనుగొమన్నాడు. సో ఫస్ట్ వన్ 110, సెకండ్ వన్ 120, థర్డ్ వన్ 130, ఫోర్త్ వన్ 140. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్ అండి, 130 ఈజ్ అ రైట్ ఆన్సర్. ఎలానో చూసుకుందాం ఒకసారి. చూడండి 21 56 70 ఫస్ట్ రో ఇచ్చాడు, సెకండ్ రో 45 87 84, థర్డ్ రో 115 180 డాష్ ఇచ్చాడు. సో ఇక్కడ 56 - 21 ఈక్వల్స్ టు ఎంతండి 35 ఇంటూ 2 చేస్తే 70 వచ్చింది ఈ 70 అనేది. ఓకేనా. ఇక్కడ ఎందుకు చేయాలి అని మీరు అడగకూడదు. ఎందుకు అంటే అలా చేస్తేనే ఈ ఆన్సర్ వస్తుంది. ఇవంతా కూడా అందుకే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, మెంటల్ ఎబిలిటీ అనమాట. మెంటల్ ఎబిలిటీ అంటే మనం ఆలోచించి ఆన్సర్ చేయాలి. ఓకే ఈ విధంగా ఆలోచిస్తే ఇలా ఆన్సర్ వస్తుంది. సో 56 - 21 చేశాక వచ్చిన దాన్ని 2 చేస్తే మనకి 70 వచ్చింది. సేమ్ అదేవిధంగా సెకండ్ రోని కూడా అలానే చేద్దాం. 87 - 45 ఈక్వల్స్ టు 42 ఇంటూ 2 చేస్తే 84 వచ్చింది. సో థర్డ్ కూడా అలానే చేసేయండి. 180 - 115 ఈక్వల్స్ టు 65 ఇంటూ 2 ఈక్వల్స్ టు 130. ఓకేనా. సో 130 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇటువంటి క్వశ్చన్స్కి ఫార్ములాస్ ఏవి ఉండవండి. మనం ఆలోచించి ఓకే ఒక రో మనకి ఇలా వచ్చింది కాబట్టి సెకండ్ రో కూడా అలాగే వస్తే థర్డ్ది కూడా అలానే అప్లై చేసి మనం చేయాలి అనే విధంగా అయితే మనం ఆలోచించి ఇటువంటి క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ చేసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 33rd క్వశ్చన్. పి మరియు క్యూలు అక్క చెల్లెళ్ళు, ఆర్ మరియు ఎస్లు అన్నదమ్ములు. పి యొక్క కుమార్తె ఆర్ యొక్క చెల్లె అయినా క్యూకు ఎస్కు గల సంబంధం ఏంటి? ఫస్ట్ వన్ తల్లి, సెకండ్ వన్ నాయనమ్మ, థర్డ్ వన్ సోదరి, ఫోర్త్ వన్ అత్త. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఒక 5 సెకండ్స్ తర్వాత నేను మీకు ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మన ఛానల్ని ఒక లైక్ చేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి వీడియోని కూడా షేర్ చేస్తూ ఉండండి అమ్మా. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేడం గారు మాకు ఇటువంటి వీడియోస్ కావాలి అంటే ఆ వీడియోస్ చేయడానికి రెడీగా ఉంటాను.
సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అత్త ఎలా అవుతుంది మనకి ఒకసారి చూసుకుందాము. పి మరియు క్యూలు అక్క చెల్లెలు. సో చూడండి, పి మరియు క్యూలు అక్క చెల్లెలుగా వేసుకున్నాం. ఆర్ మరియు ఎస్లో అన్నదమ్ములు, ఆర్ మరియు ఎస్లో అన్నదమ్ములుగా వేసుకున్నాము. సో పి యొక్క కుమార్తె ఆర్ యొక్క చెల్లి, ఆర్ యొక్క చెల్లి ఎవరో ఒకరు అనుకుంటే ఈవిడ ఏమవుతుంది, పీకు కుమార్తె అవుతుంది. పీకు కుమార్తె అయినప్పుడు అయినా క్యూకు ఎస్కు గల సంబంధం, క్యూ అంటే ఈ క్యూకు ఈ ఎస్కు గల సంబంధం. ఈ పీకి ఆర్ చెల్లి కుమార్తె అయితే ఆర్ కూడా కుమారుడు అవుతాడు కదా. ఈ కుమారుడు అయినప్పుడు ఆర్ మరియు ఇక్కడ ఏమిచ్చారు, ఎస్లో అన్నదమ్ములు అయినప్పుడు ఈ పీకి ఆర్ మరియు ఎస్ ఇద్దరు కూడా కొడుకులే కదా. కొడుకుకి సో మనకి ఇక్కడ ఆర్ మరియు ఎస్ పీకి కుమారుల వరుస అవుతారు కదా. కాబట్టి ఇక్కడ పీ క్యూలు ఏమవుతారు, అక్క చెల్లెలు అవుతారు. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి అత్త అనే ఆన్సర్ తప్పండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. తల్లి సంబంధం అంటే పిన్ని ఉంటే పిన్ని రైట్ అవుతుంది, లేకపోతే తల్లి సంబంధమే అవుతుందండి. తల్లి పిల్లల సంబంధం అనేది అవుతుంది. మీరు కూడా ఒకసారి గెస్ చేసి ఒకవేళ నేను ఏమైనా రాంగ్ చెప్పినట్లయితే మీరు నాకు సరిచేసి కొంచెం వివరించి చెప్పండి. నేను మాత్రం ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనే అనుకుంటున్నాను, వాళ్ళు తప్పించారేమో అనేసి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి, నేను అందుకే వాటిని సరిచేసి చెప్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము. 34th క్వశ్చన్, ఎక్స్ వై డాష్ కే ఎక్స్ డాష్ జెడ్ కే డాష్ వై జెడ్ కే ఎక్స్ వై జెడ్ డాష్ డాష్. సో ఈ డాష్లో వచ్చేటువంటి అక్షరాలని చెప్పమన్నాడు. ఫస్ట్ వన్ జెడ్ వై ఎక్స్ కే ఎక్స్, సెకండ్ వన్ జెడ్ వై కే ఎక్స్ జెడ్, థర్డ్ వన్ జెడ్ కే ఎక్స్ వై కే, ఫోర్త్ వన్ జెడ్ ఎక్స్ వై కే ఎక్స్. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసుకుందాము. ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలని మనము 4 ఒక పార్ట్స్గా అయితే తీసుకుందామండి. ఈ విధంగా 4 పార్ట్స్ అంటే 4 అక్షరాలని ఒక పార్ట్గా తీసుకున్నట్లయితే ఎక్స్ వై జెడ్, ఇక్కడ చూడండి ఇక్కడ జెడ్ ఇచ్చాడు, ఇక్కడ కేకి ముందు జెడ్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా మనము జెడ్ వేసుకున్నాము. అలాగే ఇక్కడ మనకి జెడ్కి ముందు ఏమి ఇచ్చాడండి, ఇక్కడ చూడండి జెడ్కి ముందు వై ఇచ్చాడు కదా. సో ఇక్కడ మనం అందుకే వై వేసుకున్నాం ఈ ప్లేస్లో, ఈ డాష్ ప్లేస్లో. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైకి ముందు ఏమి ఇచ్చాడమ్మా, ఎక్స్ ఇచ్చాడు కాబట్టి ఈ డాష్లో మనం ఎక్స్ వేసుకున్నాము. ఆ తర్వాత జెడ్ తర్వాత ఏమి ఇచ్చాడు, వై ఇచ్చాడు కాబట్టి కే ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కే వేసుకున్నాం. ఆ తర్వాత కే పక్కన మళ్ళీ ఏమొస్తుంది, ఎక్స్ వస్తుంది కాబట్టి ఎక్స్ వస్తుంది. కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది విధంగా అయితే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము. 35th క్వశ్చన్, 27:125 64 అంటే వీటి యొక్క సంబంధం 27కి 125కి సంబంధం ఉంది. అలాగే 64కి ఆ తర్వాత వచ్చేటువంటి సంఖ్యకి సంబంధం ఉండాలి. ఏ విధంగా ఒకసారి చూసుకోండి. సో ఫస్ట్ వన్ 517, సెకండ్ వన్ 162, థర్డ్ వన్ 216, ఫోర్త్ వన్ 273. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేయండి. ఒక 5 seconds తర్వాత నేను మీకు ఆన్సర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 216 ఎలానో ఒకసారి చూసుకుందాము. 27:125 ఈ 27:125కి మధ్య సంబంధం ఎలా వచ్చింది, ఈ 27ని 3 క్యూబ్ వేసుకున్నాం అనుకోండి, ఈ 25ని 5 క్యూబ్ వేసుకున్నాం. మధ్యలో వచ్చేటువంటి +2 ఈ రెండింటికి కూడా 3 క్యూబ్ 27 అయితే 5 క్యూబ్ 125 అవుతుంది. మరి 4 క్యూబ్ 64 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనము దీనికి దీనికి మధ్యలో గ్యాప్ ఉంచుకుంటే 6 క్యూబ్ వస్తుంది. సో 6 క్యూబ్ ఈక్వల్స్ టు 216. అర్థమైందా. సో 27ని 3 క్యూబ్ అనుకున్నాం అనుకోండి, ఈ 125 5 క్యూబ్ వస్తుంది. సో రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత, 2a కదా. సో ఈ 64 వచ్చేసరికి మనకి 4 క్యూబ్ అయితే దీనికి మళ్ళీ 2 గ్యాప్ చేస్తే ఇక్కడ 6 వస్తుంది. సో 6 క్యూబ్ వేసుకుంటే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 216 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పటంలో చతురస్రాలు ఎన్ని, ఫస్ట్ వన్ 16, సెకండ్ వన్ 17, థర్డ్ వన్ 30, ఫోర్త్ వన్ 26. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి 30. ఎలానో ఒకసారి చూసుకుందాము మనము ఆన్సర్. మీరు అవన్నీ లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే ప్రతిదీ ఇది కూడా మళ్ళీ ఒక చతురస్రం అవుతుంది. అలాంటివి కూడా మరి మీరు లెక్క పెట్టాలి, అదంతా టైం వేస్ట్ కదా. సో ఇవి మనకి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. సో 2 సైడ్స్ కూడా 4 4 ఉన్నాయి కాబట్టి 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 16 ప్లస్ 9 ప్లస్ 4 ప్లస్ 1 ఈక్వల్స్ టు 30. ఓకేనా. అలాగే మరి ఒక్కొక్కసారి ఏమిస్తాడు, ఇలా మళ్ళీ 2 2 ఇచ్చాడు అనుకోండి, 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 1 ఈక్వల్స్ టు 5. అలాగే ఇక్కడ మనకి 3 3 ఇచ్చాడు అనుకోండి, ఇలా ఒక బాక్స్ ఇచ్చి ఇలాగా 3 3 చూసుకోండి. ఇలా 3 3 ఇస్తే ఎలా చేస్తారు, 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఈక్వల్స్ టు 3 3 చా 9 ప్లస్ 4 ప్లస్ 1 ఈక్వల్స్ టు 14 ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇదంతా ఓకే మేడం గారు. మరి డబుల్ సైడ్స్ 4 4 ఇచ్చాడు కాబట్టి ఓకే, మనం ఈజీగా చేసేసాము. మరి ఒకవేళ 2 3 ఇచ్చాడు అనుకోండి, ఒకసారి చూడండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మీకు ఒక బాక్స్ అనుకుంటే ఇక్కడ 3 ఇచ్చాడు, ఇక్కడ మాత్రం 2 ఇచ్చాడు, అంటే 1 2 1 2 3. ఇక్కడ మీరు ఏం చేస్తారు, 3 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 0 ఈ విధంగా చేసుకొని 3 రెళ్ళ 6 2 ఒకట్ల 2 1 0 0 అంటే 8 వస్తున్నాయి. ఓకేనా. సో ఈ విధంగా అయితే మనకి చతురస్రాలు అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం లెక్క కట్టుకుంటే ఈజీగా చేసేస్తాం. లేదు మీరు ఈ బాక్స్ లెక్క పెట్టుకుంటూ కూర్చున్నారంటే మాత్రం అదంతా కూడా చాలా చాలా టైం వేస్ట్, మీకు టైం మొత్తం ఒక క్వశ్చన్కే సరిపోతుంది. ఓకేనా. సో అటువంటప్పుడు మనం ఆన్సర్ అనేది ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఆశ ప్రతిమ కన్నా పొడుగరి, ప్రభాస్ ప్రతిమ కన్నా పొట్టి, అల్కా ఆశ కన్నా పొట్టి, అల్కా ప్రభాస్ కన్నా పొడుగరి అయినా అందరిలో పొట్టి వ్యక్తి ఎవరు? ఫస్ట్ వన్ ప్రతిమ, సెకండ్ వన్ అల్కా, థర్డ్ వన్ ప్రభాస్, ఫోర్త్ వన్ ఆశ. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. ఒక 5 సెకండ్స్ తర్వాత నేను మీకు ఆన్సర్ వివరిస్తాను. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రభాస్. ఏ విధంగానో ఒకసారి చూసుకుందాము. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఆశ ప్రతిమ కన్నా పొడుగు అంటే గ్రేటర్ దెన్ పెట్టుకున్నాం, ఆశ ప్రతిమ కన్నా పొడుగు. అలాగే ప్రభాస్ ప్రతిమ కన్నా పొట్టి, ప్రతిమ కన్నా పొట్టి అంటే ప్రతిమ పొడుగు ప్రభాస్ కంటే. ఓకే. ఆ తర్వాత అల్కా ఆశ కన్నా పొట్టి అంటే ఆశ పెద్దది, అల్కా చిన్నది. ఆ తర్వాత అల్కా ప్రభాస్ కన్నా పొడుగరి అంటే అల్కా పెద్దది పొడుగుది, ప్రభాస్ పొట్టిది. కాబట్టి ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే ఆశ, తర్వాత ప్రతిమ, తర్వాత అల్కా, చివరికి ప్రభాస్ వస్తున్నాడు. కాబట్టి అందరిలోకి పొట్టివాడు ఎవడు? ప్రభాస్. ఓకేనా. అందరికంటే పొట్టివాడు ప్రభాస్. ప్రభాస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. SEGREGATION అను పదములోని అక్షరములతో ఏ ఒక పదము తయారు చేయుటకు వీలు లేనిది ఈ క్రింది ఇచ్చిన వాటిలో, అంటే ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలతో క్రింది వాటిలో తయారు కాని పదాన్ని గుర్తించండి అని అడిగాడు. సో ఫస్ట్ వన్ నేషన్, సెకండ్ వన్ గ్రేట్, థర్డ్ వన్ గ్రీటింగ్స్, ఫోర్త్ వన్ సీటింగ్. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి, నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎందుకు అంటే ఎలానో చూసుకుందాము. SEGREGATION అనే అక్షరాలతో ఇక్కడ మనకి ఓన్లీ ఫస్ట్ దాంట్లో ఎన్ మాత్రమే ఉంది, మిగతా అక్షరాలన్నీ కూడా ఇందులో లేనివి. కాబట్టి ఇది మాత్రమే ఆన్సర్ అవుతుంది. గ్రేట్లో ఉన్నటువంటి అక్షరాలన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి, GRET ఇక్కడ టీ ఉంది. అలాగే గ్రీటింగ్స్ GRETINGS ఇవన్నీ కూడా ఉన్న అక్షరాలు. అలాగే సీటింగ్ ఈ అక్షరాలు కూడా మనకి ఈ యొక్క పదంలో ఉన్నాయి. కాబట్టి లేనిది ఏది అంటే మనకి ఫస్ట్ వన్ నేషన్లో మనకి ఎన్ మాత్రమే ఉంది. ఏ కానీ టీ కానీ ఐ కానీ ఓఎన్ కానీ మరి ఇంకొక ఎన్ కూడా లేదు, ఒక ఎన్ కూడా ఎక్స్ట్రా ఉంది. ఓకేనా. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్.
ఈ క్రింది వానిలో లీప్ సంవత్సరం ఏది? ఫస్ట్ వన్ 1900, సెకండ్ వన్ 2100, థర్డ్ వన్ 2000, ఫోర్త్ వన్ 5 సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. లీప్ సంవత్సరం అంటే ఏంటి? 4తో భాగిస్తే అయిపోద్ది కదా. సో ఇవన్నీ కూడా 4తో భాగిస్తే అయిపోతాయి కాబట్టి 5 ఆన్సర్ అనుకుంటున్నారా? అస్సలు కాదు. అందుకే నేను ఆన్సర్ చెప్తాను, మీరు ఒకసారి ఫస్ట్ గెస్ చేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. లీప్ సంవత్సరం మనకి 2000 వస్తుంది. ఎలానో ఒకసారి చూసుకుందామా మరి. సో లీప్ సంవత్సరం అనేసరికి 4తో భాగిస్తే అది లీప్ సంవత్సరమే, ఓకే. కానీ చివర్లు మనకి అన్నీ కూడా ఇక్కడ చూడండి 2 జీరోస్ కానీ చివర్లు వస్తే అవి మనకి 400తో భాగించబడాలి. 400తో భాగించబడితేనే అది లీప్ సంవత్సరం అవుతుంది. ఈ 400తో 1900 భాగించబడదు, 2100 కూడా భాగించబడదు. 400తో 2000 మాత్రమే భాగించబడుతుంది. కాబట్టి లీప్ ఇయర్ వచ్చేసరికి 2000 అమ్మ. చివరి 2 సున్నాలు వస్తే మాత్రము అది 400 చేత భాగించబడితేనే అది లీప్ సంవత్సరం అవుతుంది. చివరి 2 సున్నాలు లేకుండా 1 సున్నా వచ్చినా వేరే ఏ అంకెలు వచ్చినా కూడా చక్కగా 4తో భాగించేసి లీప్ ఇయర్ ఏది, లీప్ సంవత్సరం కానిది ఏది అనేసి మీరు ఆన్సర్ అనేది గెస్ చేసుకోవచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము. 40th క్వశ్చన్. సో ఈ విధంగా వాళ్ళైతే పిక్స్ ఇచ్చారు. 39, 3563, 51, 4754, 3 డాష్ ఇచ్చారు. ఈ డాష్లో ఉన్నటువంటి సంఖ్యను కనుగొమన్నారండి. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ 45, సెకండ్ వన్ 47, థర్డ్ వన్ 35, ఫోర్త్ వన్ 37. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు గెస్ చేసి చెప్పండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. సో ఇక్కడ చూడండి వాళ్ళకి క్రాస్ అండి. ఈ క్రాస్లు మనం గుణించినట్లయితే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ 6 × 5, ఈ 6 ఈ 5, అలాగే 3 × 3, 6 × 5 + 3 × 3 ఈక్వల్స్ టు ఈ మధ్యలో ఉన్న అంకె వస్తుంది. సో చూసారా, ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. సో ఈ 3 × 3 + 5 × 6 ఈక్వల్స్ టు 39 వచ్చింది. అలాగే 4 × 4 + 5 × 7 ఈక్వల్స్ టు 51 వస్తుంది. 3 × 4 + 5 × 5 ఈక్వల్స్ టు 37 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా అయితే మనము గెస్ చేసి ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్. 1 జనవరి 2014 ఏ రోజు అవుతుంది? ఫస్ట్ వన్ గురువారం, సెకండ్ వన్ మంగళవారం, థర్డ్ వన్ బుధవారం, ఫోర్త్ వన్ శుక్రవారం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆన్సర్ బుధవారం అవుతుంది. సో అలానే మీకు ఒకసారి చెప్తాను. సో వీటికి కొన్ని కోడ్స్ ఉంటాయండి, మంత్ కోడ్స్ ఉంటాయి, డేట్ అంటే జనవరి ఫిబ్రవరికి ఒక కోడ్, ఫిబ్రవరికి ఒక కోడ్, ఈ విధంగా మంత్లీ కోడ్స్ ఉంటాయి. అలాగే వారాలకి కోడ్స్ ఉంటాయి, అంటే ఆదివారంకి ఒక కోడు, సోమవారము మంగళవారము వీటికి ఒక కోడ్ ఉంటుంది. అలాగే శతాబ్దాలకు కూడా ఒక కోడ్ ఉంటుందండి. ఈ కోడ్స్ ప్రకారము మనం ఈ యొక్క సూత్రం ప్రకారం అయితే ఆన్సర్ మనం చేసినట్లయితే ఈ లెక్కని, సో ఆన్సర్ అనేది ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఫాలో అయ్యే కోడ్స్ ఇక్కడ నేను వేశాను. కోడ్స్ అనేవి 2-3 రకాలుగా, అంటే ఇప్పుడు ఒక కోచింగ్ సెంటర్కి వెళ్తే ఒకలా చెప్తారు, వేరొకలా చెప్తారు. ఒకవేళ మంత్ కోడ్ కానీ ఇయర్ కోడ్ కానీ ఇవన్నీ మారినట్లయినా ఏం ప్రాబ్లం లేదు. అదేంటి మేడం గారు మీరు ఒకలా చెప్పారు, మా సార్ వాళ్ళు వేరొకలా చెప్పారని, మీకు కోడ్స్ ఇంపార్టెంట్. అక్కడ మీకు చెప్పినటువంటి మీకు తెలిసినటువంటి కోడ్స్ అప్లై చేసేసి ఆన్సర్ చేసేయండి. నేను నాకు తెలిసినటువంటి కోడ్స్ అప్లై చేశాను. ఒకవేళ క్లాస్ కావాలి అనుకుంటే దీని గురించి మనం డెప్త్గా చూసుకుందాము. సో ఈ క్వశ్చన్ మేరకు అయితే నేను మీకు ఆన్సర్ చేస్తున్నాను. సో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి అంటే శేషం ఈక్వల్స్ టు తేదీ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ సెంచరీ కోడ్ ప్లస్ నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ మనం 4 చేత భాగిస్తే నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ వస్తుంది కదా. సో ఆ చివరి అంకెని వేసుకోవాలి, ప్లస్ నంబర్ ఆఫ్ ఇయర్ లాస్ట్ 2 days, అంటే ఇక్కడ ఈ లాస్ట్ 14 అనేది వేసుకోవాలి, ఓకేనా. సో ఈ తేదీకి వచ్చేసరికి 1, ఈ 1వ తేదీని 1గా వేశాను, ప్లస్ మంత్ కోడ్ జనవరికి నేను 1 కోడ్ వేశానండి. జనవరికి కోడ్ నేను 1 వేసుకున్నాను. అలాగే సెంచరీ కోడ్, సెంచరీ అంటే 2000 to
3000 వరకు ఉంటుంది కదా, 2099 వరకు. సో 2014 దాంట్లో ఉంది కాబట్టి నేను 6 వేసానమ్మా సెంచరీ కోడ్కి. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ చూసుకోండి. 2014ని మనం 4 చేత డివైడెడ్ బై చేసామనుకోండి, 4 5ల 20, అలాగే 1 ఇక్కడ 0 వేసుకోవాలి. ఎందుకు అంటే ఇంకొక అంకెను కూడా దించుతున్నాం కాబట్టి 4 3 12. సో ఈ 7 3 వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఈ 3 అనేది వేసుకున్నాను. ప్లస్ 14 ఈ ఇయర్ ఉంది కదా, ఇయర్లో చివరి 2 అంకెలు 14 డివైడెడ్ బై 7 అండి. సో ఈ విధంగా నేను వేసుకుంటే సో టోటల్ యాడ్ చేస్తే 25/7 వస్తుంది. 7 3 జా 21. 25 నుంచి 21 తీస్తే ఎంతమ్మా 4. సో 4కి కోడ్ వచ్చేసరికి బుధవారానికి 4 అనే కోడ్ అనేది వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి బుధవారం అంటే 1వ తేదీ జనవరి నెల 2014 అనేది బుధవారం అవుతుంది. సో ఇక్కడ వాళ్ళు ఆన్సర్ 4 అని ఇచ్చారు, కానీ అది కాదండి, శుక్రవారం అని ఇచ్చారు, కానీ శుక్రవారం కాదు. ఈ శుక్రవారం అనేది తప్పవుతుంది. ఒకసారి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. నేను ఏవైతే కోడ్ ద్వారా వేశానో నాకైతే బుధవారం వచ్చింది. అండ్ నేను గూగుల్లో కూడా తర్వాత సెర్చ్ చేశాను. సో గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మనకి బుధవారం అనే చూపిస్తుంది ఆ నెల, ఆ సంవత్సరం, ఆ తేదీన. కాబట్టి నేను వేసిందే కరెక్ట్ ఆన్సర్. మీరు కూడా తెలిసిన వాళ్ళైతే ఒకసారి చెక్ చేసి చూడండి, మనకి ఇదే అయితే వస్తుంది. సో కొన్ని దగ్గర ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటాయమ్మా, సో అటువంటివి పెద్దగా మనం పట్టించుకోకూడదు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక గడియారం ఉదయం 6 గంటలకు మొదలైంది. ఉదయం 11 గంటల వరకు చిన్న ముళ్ళు అంటే గంటల ముళ్ళు ఎన్ని డిగ్రీల ప్రయాణం చేస్తుంది? ఫస్ట్ వన్ 140 degrees, సెకండ్ వన్ 160 degrees, థర్డ్ వన్ 120 degrees, ఫోర్త్ వన్ 150 degrees. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానో ఒకసారి చూసుకుందాము. సో ఒక గడియారం ఉదయం 6 గంటలకు మొదలైందండి, 11 గంటల వరకు చేసింది. 6 గంటల నుంచి 11 గంటలకు మధ్య ఉండేటువంటి ఈ చిన్న ముళ్ళు యొక్క కోణం అడిగాడు. అంటే ఈ చిన్న ముళ్ళు యొక్క కోణం ఇలాగ అడిగాడు. సో ఈ 11 నుంచి 6 ఈ ముళ్ళులు ఉన్నాయి కదా, ఈ 11 నుంచి 6 ఈ ముళ్ళుల మధ్యలో మనకి ఎన్ని నిమిషాలు పడుతుంది? 25 minutes పడుతుంది కదా, 25 minutes అనేవి పడుతుంది. ఓకే, ఈ 1 నిమిషంకు నిమిషాల ముళ్ళు తిరిగే కోణం మనము 6 degreesగా చెప్పుకుంటామండి. 1 నిమిషంలో నిమిషాల ముళ్ళు తిరిగే కోణం 6 degrees. మరి ఇక్కడ 25 minutes ఉన్నాయి కదా, అంటే ఎన్ని డిగ్రీస్ వస్తుంది? 25 × 6 = 150 degrees. సో 11కి 6కి మధ్య ఉండేటువంటి చిన్న ముళ్ళు యొక్క కోణం వచ్చేసరికి 150 degrees. ఓకే మేడం గారు, మాకు ఇవి తెలియదు కదా అంటే, సో సింపుల్గా అందుకే మీలాంటి వాళ్ళ కోసమే ఇలా వేశాను. సో మీరు ఇలా ఒక గడియారం వేసుకోండి. ఈ గడియారం వేసుకొని ఒకసారి చూడండి, ఇక్కడ 6కి ఈ 9కి మధ్యలో 90 degrees. ఓకే, ఈ మళ్ళీ ఈ 9కి 12కి మధ్యలో 90 degrees. ఓకే, ఇక్కడ ఒక్కొక్క నిమిషానికి ఎంత అండి? మనము 15 వేసుకున్నాం కదా, ఒక పావు గంటకి మొత్తం 15 అంటే 2 10కి మనకి ఇక్కడ ఈ రెండింటికి మనము ఒక ఎంత 90 ప్లస్ ఒక 40 వేసుకున్నాం అనుకోండి, సారీ ఫ్రెండ్స్ ఒక 60 వేసుకున్నాం అనుకోండి. ఇక్కడ మొత్తం 90 కదా, ఈ 90లో ఒక 60 3 పార్ట్లు చేస్తే 90ని 30 + 30 ఇక్కడ మనకి 3 5లు వచ్చాయి కదా. సో ఈ విధంగా వేసుకున్నా కూడా మనకి ఈ యొక్క 60 + 90 = మనకి 150 వస్తుందమ్మా. సో ఈ విధంగా అయినా సరే మీరు వేసుకోవచ్చు. మీకు ఒకవేళ నేను చెప్పింది అర్థం కాకపోతే ఒక్కసారి మీరు బ్యాక్కి వెళ్ళి చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి చూపిస్తాను, మళ్ళీ చూడండి. కాకపోతే ఇక్కడ మీరు ఒకసారి చూసుకోండి, ఇది ఒక గడియారం అండి. ఇది 12 ఉంది, ఇది 6, ఇది 9, ఇది 3. చిన్న ముళ్ళులో ఈ 11కిను ఇక్కడ మనకి ఈ 6కి అడిగాడు. సో ఈ 6కి 9కి మధ్యలో ఎంత కోణం అండి? ఇది లంబ కోణం ఎన్ని డిగ్రీలు? 90 degrees. ఓకే, ఇది మనకు అర్థమైపోయింది. ఈ మిగతా ఇక్కడ 9 నుంచి మళ్ళీ 12 వరకు వెళ్తే ఒక 90 degrees అవ్వాలి, కానీ ఇక్కడ ఆల్రెడీ 11లో ఉండిపోయింది. ఈ 9 నుంచి ఈ 12కి ఎన్ని నిమిషాలు? 15 నిమిషాలు. ఈ 15 నిమిషాలకి 90 degrees అంటే 1 నిమిషానికి ఎన్ని డిగ్రీలు వస్తుంది? 6 degrees వస్తుంది కదా. సో 10 నిమిషాలకి
60 డిగ్రీలు వస్తుంది. కాబట్టి 5 నిమిషాలు ఇక్కడ మనం వదిలిస్తే ఈ 10 నిమిషాలకి 60 డిగ్రీలు ఈ ప్లస్ ఈ 90 డిగ్రీలు ఈక్వల్స్ టు 150 డిగ్రీస్ వస్తుంది. ఓకేనా? మీరు ఈ విధంగా చిత్రం వేసుకుని కూడా మీకు తెలియనప్పుడు ఆన్సర్ అనేది చేసేయచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము. 18 342 దేర్ఫోర్ 21 ఎంత అని అడిగారు. అంటే 18కి 342కి సంబంధం ఉంది. సో 21కి ఏ సంఖ్యకు సంబంధం ఉంటుంది? ఫస్ట్ వన్ 441, సెకండ్ వన్ 420, థర్డ్ వన్ 484, ఫోర్త్ వన్ 462. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసుకుందాము మనము. 18 స్క్వేర్ ప్లస్ 18 ఈక్వల్స్ టు 342 అవుతుందండి. 18 స్క్వేర్ ప్లస్ 18 వచ్చేసరికి మనకి 342 అవుతుంది. అలాగే మరి 21 స్క్వేర్ ప్లస్ 21 ఈక్వల్స్ టు వచ్చే అంకే మనకి ఆన్సర్ అయిపోతుంది. సో 21 స్క్వేర్ ప్లస్ 21 అంటే ఎంత? 462. సో 462 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఆన్సర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్. 31 మంది తరగతిలో మాధవ్ యొక్క ర్యాంక్ 17 అయినా చివరి నుంచి అతని ర్యాంక్ ఎంత? ఫస్ట్ నుంచి ర్యాంక్ 17 31 మందిలో, మరి చివరి నుంచి వాడి ర్యాంక్ ఎంత అవుతుంది? ఫస్ట్ వన్ 13, సెకండ్ వన్ 14, థర్డ్ వన్ 15, ఫోర్త్ వన్ 16. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. తర్వాత నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే లైవ్లోకి ఎవరైనా మధ్యలో వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి అమ్మ. చాలా మంచి క్లాస్ ఇది, మీరు ఎవరు కూడా మిస్ కాకండి. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఒక చిన్న లైక్ చేసేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ వీడియోస్ చేయడానికి నేను ఎప్పటికీ కూడా సిద్ధంగానే ఉంటాను. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసరికి నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి. 31 మంది తరగతిలో మాధవ్ యొక్క ర్యాంక్ 17. సో చివరి నుంచి ఎంత అంటే ఏం చేస్తాము? 31 నుంచి 17 తీసేయండి, ప్లస్ 1 యాడ్ చేయండి. ఎందుకంటే వాడు ఆల్రెడీ ఆ ముందు ర్యాంకుల్లో ఉన్నాడు 17 ర్యాంకుల్లో. కాబట్టి వెనక నుంచి వచ్చేసరికి ఒక ప్లస్ 1 యాడ్ చేసేస్తాం. కాబట్టి 15 అవుతుంది. ఈ 1 ఎందుకు యాడ్ చేయాలి అనే దానికి మీకు ఈ విధంగా వేసి చూపించాను. 1 2 3 4 ఇలా మనము 31 వరకు వేసుకున్నాం అనుకోండి. ఈ వెనక నుంచి ఒకసారి లెక్క పెట్టండి. 31 1, 32, 29 3, 28 4, 27 5, 26 6, 25 7, 24 8, 23 9, 22 10, 21 11, 20 ఫ్రెండ్స్ ఇది 20 12, ఆ తర్వాత 19 13 18 14 17 15. సో ఆన్సర్ 15 వచ్చింది. సో ఈ విధంగా మనము అందుకే ప్లస్ 1 యాడ్ చేసుకోవాలి. ఓకేనా? మనం ఇచ్చినటువంటి దాంట్లో ఆ ర్యాంక్ని తీసేసి ప్లస్ 1 యాడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 15 ర్యాంక్ అనేది అవుతుంది. 15 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. 1 నుండి 100 వరకు గల సంఖ్యలలో ఎన్ని సంఖ్యలు 1ల స్థానంలో 8 ఉండి 8 చేత భాగించబడతాయి? ఫస్ట్ వన్ 4, సెకండ్ వన్ 2, థర్డ్ వన్ 8, ఫోర్త్ వన్ 6. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఒకటి నుంచి 100 వరకు అంకెలు వేసుకొని అందులో 1ల స్థానంలో 8 ఉండే అంకెలు వేయండి, 8 చేత భాగించబడేవి చెయ్యండి. అంతే సింపుల్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసుకుందాము మనము. 1 నుంచి 100 వరకు గల సంఖ్యల్లో ఎన్ని సంఖ్యలు 1ల స్థానంలో 8 ఉన్నాయి? సో వేసేయండి. 8 18 28 38 48 58 68 78 88 98. సో 8 భాగిస్తుంది 8 చేత, 18 భాగించదు, 28 భాగించదు, 38 భాగించదు, 48 8 చేత భాగిస్తుంది, 58 భాగించదు, 68 భాగిస్తుంది, 78 భాగించదు, 88 భాగిస్తుంది, 98 భాగించదు. సో ఎన్ని ఉన్నాయండి? మొత్తం 4 ఉన్నాయి. 8, ఆ తర్వాత 48, ఆ తర్వాత 68, ఆ తర్వాత 88. ఇవి మనకి 8 చేత భాగించబడే సంఖ్యలు. కాబట్టి మొత్తం ఎన్ని? 4 మాత్రమే ఉన్నాయి. ఆన్సర్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఈ బాక్స్ ఇచ్చాడండి. 8 3 25 6 2 16 9 8 డాష్. ఈ యొక్క క్వశ్చన్ మార్క్లో ఉన్నటువంటి సంఖ్యను గుర్తించమన్నాడు. సో ఫస్ట్ వన్ 1, సెకండ్ వన్ 4, థర్డ్ వన్ 9, ఫోర్త్ వన్ 16. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసుకుందాము మనము. సో ఇక్కడ చూడండి 8 - 3 = 5, 5² = 25. ఆల్రెడీ చెప్పాను మనం వీటికి ఫార్ములాస్ ఏ ఉండవండి, మనం గెస్ట్ చేసి వేసుకుందాం. 8 నుంచి 3 తీసామనుకోండి 5 వస్తుంది, 5 × 5 = 25. అలాగే 6 నుంచి 2 తీసామనుకోండి 4 వస్తుంది, 4 × 4 = 16. అలాగే 9 నుంచి 8 తీసామనుకోండి 1 వస్తుంది, 1 × 1 = 1. సో ఈ విధంగా అయితే మనం వేసుకుంటే ఆన్సర్ అనేది 1 వస్తుంది. ఆన్సర్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, PBA, QCB, RDC, SED ఇక్కడ క్వశ్చన్ మార్క్లో వచ్చేటువంటి ఆన్సర్ ఏది? ఫస్ట్ వన్ TFE, సెకండ్ వన్ RST, థర్డ్ వన్ EFT, ఫోర్త్ వన్ EEG. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో ఒకసారి చూసుకుందాము. సో P తర్వాత Q, R చూసారా, ఫస్ట్ అంకెలన్నీ ఒక దాని తర్వాత ఒక్కొక్కటి వచ్చాయి. PQRST ఇక్కడ మనకి T వస్తుంది. అలాగే తర్వాత BCDEF ఓకేనా. ఆ తర్వాత ABCDE ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే ఆన్సర్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి చూసుకోండి, మీకు క్లియర్గా ఇక్కడైతే వివరించాను. ఫస్ట్ అక్షరాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వచ్చినవి కాబట్టి ఆ తర్వాత వచ్చేది క్వశ్చన్ మార్క్లో వేస్తాం. ఆ తర్వాత BCDE, ఆ తర్వాత ABCDE కాబట్టి TFE ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చే సిరీస్ వచ్చేసరికి TFE = రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, పెన్సిల్, నెప్లిక్ ఈ రెండు సంబంధం ఉంది. మరి మ్యాంగెట్కి సంబంధం ఉన్నటువంటి క్రింది వాటిలో ఏది? ఫస్ట్ వన్ ఆమ్నెట్ అంటే AMNEGT, సెకండ్ వన్ NMATGE, థర్డ్ వన్ GNAMAT, ఫోర్త్ వన్ NAMTAG. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేయండి. ఆ తర్వాత నేను మీకు ఆన్సర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఈ వీడియోలో మీకు ఆన్సర్ ఎక్కడైనా అర్థం కాకపోతే వీడియోని ఒక్కసారి బ్యాక్కి పెట్టుకొని వీడియోని మరొకసారి వినండి, మీకు క్లియర్గా ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అర్థమైపోతుంది. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అవుతుందండి. ఎలానో ఒకసారి చూసుకుందాము. సో పెన్సిల్ని వాడు ఎలా రాశాడు? NEP. సో చూసారా, ఈ PENకి ఈ యారో మార్కులో పెన్సిల్కి రాశాడు. అలాగే ఈ 3 అక్షరాలు కూడా తిరిగేసి రాశాడు. ఒకసారి చూపిస్తాను చూడండి. వాడు పెన్సిల్ని ఎలా రాశాడు? ఈ 3 అక్షరాలు తిరిగేసి రాశాడు. అంటే ఈ 3 అక్షరాలు ఇలా రాశాడు చూడండి ఇక్కడ. అలాగేనా. ఆ తర్వాత CILని కూడా ఇలా తిరిగేసి రాశాడు, LICగా వచ్చింది. ఓకేనా. అయితే మరి ఈ 3 అక్షరాలు కూడా మనం తిరిగేసి రాసేద్దాము. MANని తిరిగేసి రాసేద్దాము అంటే NAM. అలాగే GATని కూడా తిరిగేసి రాసేద్దాము అంటే TEG. ఆన్సర్ NAMTEG ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం ఈ విధంగా చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, 49th క్వశ్చన్, DEAR, FGCT ఈ రెండింటికి సంబంధం ఉంది. మరి READకి ఈ క్రింది వాటిలో సంబంధం ఉన్నటువంటి పదం ఏది? సో ఫస్ట్ వన్ FGCF, సెకండ్ వన్ TGCF, థర్డ్ వన్ TSFC, ఫోర్త్ వన్ TCGF. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేసేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అమ్మా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మేడం గారు వీడియో బాగుంది, ఎక్స్ప్లెనేషన్ బాగుంది అని కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. ఆ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. చక్కగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు అన్నీ కూడా మీకు సంబంధించినటువంటి జాబ్స్కి చూసుకోండి. ఒకసారి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది ఎలా వస్తుంది ఒకసారి చూసుకుందాము. సో వాడు ఏం చేశాడు? Dకి F రాశాడు. అంటే Dకి Fకి మధ్యలో ఒక్క అక్షరమే గ్యాప్ ఉంది. ఆ తర్వాత ఈకి జీకి మధ్యలో ఒక్క F అనే అక్షరమే ఉంది. అలాగే ఏకి సికి మధ్యలో B అనే అక్షరం మాత్రమే ఉంది. ఆర్కి టీకి మధ్యలో S అనే అక్షరం మాత్రమే ఉంది. సో ఇవి కూడా అలానే రాసేయండి. ఆర్ తర్వాత వచ్చే అక్షరం ఎస్ తర్వాత వచ్చే అక్షరం టీ రాసేయండి. ఈ తర్వాత ఒక అక్షరం గ్యాప్ ఉంచేసి
జీ రాసేయండి. ఏ తర్వాత ఒక అక్షరం గ్యాప్ ఉంచేసి సి రాసేయండి. డి తర్వాత ఒక అక్షరం గ్యాప్ ఉంచేసి ఎఫ్ రాసేయండి. సో ఈ విధంగా ఆన్సర్ అనేది వస్తుంది. లేదు మీరు ఇంకొక ఇది ఒక మెథడ్ అయితే సెకండ్ మెథడ్ వచ్చేసరికి డిఆర్కి ఎఫ్జిసిటి ఈ విధంగా రాసుకోండి. రీడ్కి టీజీసీఎఫ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో చూడండి, డీకి బదులు ఎఫ్, సో డీకి బదులు ఎఫ్ రాయండి, ఈకి బదులు జీ రాయండి, ఈకి బదులు జీ రాయండి, ఏకి సి ఇచ్చాడు ఏకి సి రాయండి, ఆర్కి టీ ఇచ్చాడు ఆర్కి టీ రాయండి. సో ఈ విధంగా రెండు మెథడ్స్లో కూడా మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాకి ఆసియాకి సంబంధం ఉంది, ఇంగ్లాండ్కి ఇంకా దేనికి సంబంధం ఉంటుంది క్రింది ఇచ్చిన వాటిలో? ఫస్ట్ వన్ ఇంగ్లీష్, సెకండ్ వన్ అమెరికా, థర్డ్ వన్ లండన్, ఫోర్త్ వన్ యూరప్. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇండియా అనేది ఆసియా ఖండంలో ఉంది. ఇండియా అనేది ఆసియా ఖండంలో ఉంది. సో ఇంగ్లాండ్ అనేది యూరప్ ఖండంలో ఉంది, ఐరోపా ఖండంలో ఉంది ఇంగ్లాండ్ అనేది. సో ఈ విధంగా సంబంధం అయితే ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, హైదరాబాద్ భారతదేశం ఆసియా ఖండముల మధ్య సంబంధాన్ని సూచించే సరైన పటము. సో ఆప్షన్ ఏ మనకి ఈ విధంగా ఇచ్చాడండి, ఆప్షన్ బి ఈ విధంగా ఇచ్చాడు, ఆప్షన్ సి ఇచ్చాడు, ఆప్షన్ డి ఇచ్చాడు, ఆప్షన్ ఈ ఇచ్చాడు. మనకి కొన్ని ఎగ్జామ్స్లో 4 మాత్రమే ఆప్షన్స్ ఉంటాయి, ఒక్కో దాంట్లో 5 ఆప్షన్స్ ఉంటాయి. సో 4 ఇచ్చినా 5 ఇచ్చినా మీరు ఆన్సర్ మాత్రం చేయాలి కాబట్టి మీరైతే గెస్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ మీరు ముఖ్యంగా ఏం చూసుకోవాలి, హైదరాబాద్ భారతదేశం ఆసియా ఖండం వీటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఆ సంబంధాన్ని వెన్ చిత్రం ద్వారా మనం ఎలా చూపించాలి. సో ఒకసారి గెస్ట్ చేయండి, గెస్ట్ చేసి ఆన్సర్ని ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి డి అండి. ఈ డి ఆన్సర్ ఎలా వచ్చింది మనకి, హైదరాబాద్ భారతదేశం ఆసియా. ఒకసారి చూడండి, ఆసియా ఖండంలో భారతదేశం ఉంది, భారతదేశంలో హైదరాబాద్ ఉంది, కాబట్టి ఆసియా అనేది అతి పెద్దది, కాబట్టి ఈ లైన్ ఆసియా. ఓకేనా? ఆ తర్వాత సెకండ్ లైన్ భారతదేశం, థర్డ్ సర్కిల్ వచ్చేసరికి హైదరాబాద్. ఆసియా ఖండంలో భారతదేశం ఉంది, భారతదేశంలో హైదరాబాద్ ఉంది, కాబట్టి మనకి డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఈ విధంగా మీరు క్వశ్చన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సంబంధం, వాటికి మధ్య ఉన్నటువంటి ఇచ్చిన పదాలకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చూసుకున్నట్లయితే మనం ఆన్సర్ అనేది ఈజీగా చేసేస్తాం. మరొక ప్రీవియస్ క్వశ్చన్ని చూసుకుందాం. చూడండి, సెకండ్ క్వశ్చన్. సో ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. పట్టభద్రుడు మరియు వైద్యుడు కాకుండా ఉన్న మంచి వక్తలు ఎంతమంది? పట్టభద్రుడు మరియు వైద్యుడు కాకుండా ఉన్నటువంటి మంచి వక్తలు ఎంతమంది? ఇవి మనకి ఆప్షన్స్ ఇచ్చారండి. ఇక్కడ మనకి ఈ విధంగా వాళ్ళే ఇచ్చారు. క్వశ్చన్లో ఇది ఉంటుంది. సో ఎల్ ఈ విధంగా ఒక సర్కిల్, ఎం సర్కిల్, ఎన్ సర్కిల్ ఇచ్చాడు. ఎల్ అంటే మంచి వక్తలు, అలాగే ఎం అంటే పట్టభద్రులు, ఎన్ అంటే వైద్యులు. ఒకసారి మీరు ఆన్సర్ గెస్ చేసి కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను, మీకు వివరిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆన్సర్ వచ్చేసరికి మీకు ఫస్ట్ చెప్తాను చూడండి, డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక్కరే ఉన్నారు. క్వశ్చన్ ఏం అడిగారు, మంచి వక్తలు ఎంతమంది? ఒక్కరే. ఎలా అవుతారు? ఎల్ అంటే ఏంటి, మంచి వక్తలు అని ఇచ్చారా? ఎల్ సర్కిల్ ఏది, ఈ సర్కిల్ ఎల్ సర్కిల్. సో ఎల్ సర్కిల్ ఇది అయినప్పుడు ఓన్లీ మంచి వక్తలు మాత్రమే ఉన్నది, ఇది మాత్రమేనండి. మరి మేడం గారు ఈ సర్కిల్లో ఇవి కూడా ఉన్నాయి కదా అంటే చెప్తాను చూడండి. పట్టభద్రులు, ఎం సర్కిల్ అంటే పట్టభద్రులు, ఓన్లీ ఎం సర్కిల్లో ఉన్న పట్టభద్రులు మాత్రమే అంటే ఇద్దరు. మంచి వక్తలు ఒకరు, ఇద్దరు వచ్చేసరికి పట్టభద్రులు. అలాగే ఈ ఎన్ సర్కిల్ వచ్చేసరికి మనకి ఏంటి, వైద్యులు ఇచ్చాడు. ఓన్లీ వైద్యులు మాత్రమే ఉన్నవాళ్ళు చూడండి, ముగ్గురు మాత్రమే. సో ఇక్కడ వచ్చేసరికి ముగ్గురు. ఓకే, ఇవి మీకు క్లియర్ అయిపోయింది. సో మరి ఇంకొక రకంగా కూడా మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందమ్మా, అందుకు మీకు ఇంత క్లియర్గా చెప్తున్నాను. సో కొన్నిసార్లు ఏమని అడుగుతాడు, మంచి వక్తలు మరియు పట్టభద్రులు మాత్రమే ఎంతమంది ఉన్నారు అంటే 5గురు. చూడండి, ఇక్కడ ఎల్ అనేది మంచి వక్తలు, ఎం అనేది పట్టభద్రులు, ఈ రెండు కలిపి చేసిన వాళ్ళు ఎవరు? 5గురు. ఓకేనా? ఆ తర్వాత ఇంకొక బ్లూ దాంతో చేస్తాను చూడండి. ఒక్క నిమిషం, ఇది మీకు సర్కిల్ చేసి ఉంచాను కదా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఈ మంచి వక్తలు మరియు పట్టభద్రులు అన్ని వాళ్ళు ఎంతమంది?
5గురు. అలాగే మంచి వక్తలు మరియు వైద్యులు ఈ రెండింటిని మనం చూసుకున్నాం అనుకోండి, అంటే ఈ రెండిట్లో 4. అర్థమైందా? అలాగే పట్టభద్రులు వైద్యులు అంటే ఎంతమంది? 6. MN. అలాగే ఇంకా ఏం అడుగుతారు? ఈ యొక్క మంచి వక్తలు, పట్టభద్రులు, వైద్యులు అన్నీ చేసిన వాళ్ళు ఎవరు? ఈ మిడిల్లో 7 ఉందా? ఈ 7 మెంబర్స్ అయితే మనకి మొత్తం మంచి వక్తలు వాళ్ళు అవుతారు, పట్టభద్రులు అవుతారు, వైద్యులు అవుతారు. ఈ విధంగా మనము ఈ యొక్క వెన్ చిత్రాల్లో ఆన్సర్స్ అనేవి మనం గెస్ట్ చేసి చేసుకోవాలండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకరే అని చెప్పారు కదా, సో ఒకరే వచ్చేసరికి, ఎందుకంటే మనకి ఈ యొక్క మంచి వక్తలు ఒకరే ఉన్నారు కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసరికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కానీ కొన్నిసార్లు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి డెప్త్గా కూడా అడిగే అవకాశం ఉంది, అందుకు మీకు ఇంత క్లియర్గా అయితే వివరించాను. మీకు మళ్ళీ అర్థం కాకపోతే వీడియోని పాస్లో పెట్టుకొని ముందుకు వెళ్ళి ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను చూడండి. ఈ క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ గెస్ట్ చేయండి. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఆన్సర్ని, ఆ తర్వాత నేను మీకు వివరిస్తాను. సో క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, లాభము, డివిడెండ్, బోనస్ల మధ్య గల సంబంధాన్ని దిగువ ఏ చిత్రము వివరిస్తుంది? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఈ విధంగా అయితే మీకు చిత్రాలు ఉన్నాయి కదా, సో ఏది మీకు కరెక్ట్గా ఉంది అనేది మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా? ఆన్సర్ గెస్ట్ చేస్తారా మరి? మనకు ఆన్సర్ వచ్చేసరికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలా? మనకి ఇక్కడ బోనస్ మరియు డివిడెండ్ మరియు వేరువేరు, బోనస్ మరియు డివిడెండ్ అనేవి వేరువేరు, కానీ ఈ రెండు కూడా మనకి లాభంలోని భాగాలేనండి. ఏమేమి ఇచ్చాడు వాడు? లాభం ఇచ్చాడు, డివిడెండ్ ఇచ్చాడు, బోనస్ ఇచ్చాడు. ఈ డివిడెండు, బోనస్ వేరువేరు, కానీ ఈ రెండు కూడా మనకి లాభం క్రిందికే వస్తాయి. డివిడెండ్ అన్నా లాభం క్రిందికే వస్తుంది, అలాగే బోనస్ అన్నా కూడా మనకి లాభం క్రిందికే వస్తుంది. డివిడెండ్ అనేది వేరు కావచ్చు, బోనస్ అనేది వేరు కావచ్చు, విడివిడిగా చూసుకుంటే వేరు, కానీ రెండు కూడా మనకి లాభంలో భాగాలు. అంటే చూసారా, ఈ రౌండ్ సర్కిల్, పెద్ద సర్కిల్ అనేది మనం లాభం అనుకుంటే, ఈ డివిడెండ్, బోనస్ వేరుగా కలిసి ఉన్నాయి. కాబట్టి ఇది మనకి బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మీకు 4 ఆప్షన్స్ వివరిస్తాను చూడండి, మీకు అర్థం కాలేదు అనుకుంటే. సో ఇక్కడ ఇవి కొంచెం సంబంధం కలిసి ఉన్నాయండి ఈ సర్కిళ్ళు, కాబట్టి ఈ మూడింటికి కూడా కొంచెం సంబంధం కలిగి ఉంటే మనకి ఈ సర్కిల్లో వాడుకోవచ్చు. అలాగే మూడింటి మధ్య పూర్తి సంబంధం కలిగి ఉంటే ఈ విధంగా సర్కిల్ ఇస్తాడండి. అలాగే ఒక పెద్దది దాంట్లో మనకి 2 మాత్రమే సంబంధం కలిగి ఇంకొక దాంతో వేరుగా ఉంటే, మనకి ఒక దాంట్లో భాగమై, అంటే దీనిలో భాగమై ఈ రెండు కలిసి ఉంటే మనకి ఈ యొక్క సర్కిల్ని వాడతాము. మరికొన్ని క్వశ్చన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్, టీచరు మగవారు ఆడవారు మధ్య గల సంబంధం ఏంటి? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఒకసారి మీరు గెస్ చేయండి. సో మనకి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో చెప్పాను కదా మీకు, ఇంతకుముందు వివరించాను. ఆడవారు మగవారు వేరు, కానీ కొంతమంది మగవారు టీచర్లు కావచ్చు, కొంతమంది ఆడవారు కూడా టీచర్లు కావచ్చు. కాబట్టి మనకి ఈ యొక్క సంబంధం అనేది మూడింటికి కొంచెం సంబంధం ఉంది. అంటే ఈ మిడిల్లో ఉన్నటువంటి టీచర్, ఇది మనకి టీచర్ అని అనుకుంటే, కొంతమంది టీచర్లు ఆడవాళ్ళు, కొంతమంది మగవాళ్ళు టీచర్లు అవుతారు అని అర్థము. మీకు అర్థమైందా? మరొకసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఇది మనకి రౌండ్ మిడిల్ సర్కిల్ అనేది మనం టీచర్గా అనుకున్నాం అనుకోండి, ఇది మగవారు, ఇది ఆడవారు అనుకుంటే కొంతమంది ఆడవాళ్ళు టీచర్లు అవుతారు, కొంతమంది మగవాళ్ళు కూడా టీచర్లు అవుతారు. కాబట్టి ఈ యొక్క సంబంధాన్ని మనము ఈ విధంగా చూపిస్తాం. ఇటువంటి ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ అనేది ఇదే చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాం. ఫర్నిచరు, కుర్చీలు, టేబుళ్ళు మధ్య గల సంబంధం ఏంటి? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. మీరు ఒకసారి గెస్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. మీకు ఇది ఈజీ. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలా చెప్పండి? సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎలా చెప్పండి? కుర్చీలు, టేబుళ్ళు రెండు ఫర్నిచరే కదా. ఈ కుర్చీలు, ఇవి టేబుళ్ళు, ఈ రెండు వేరువేరే, పేర్లు వేరువేరే, కానీ రెండు కూడా ఫర్నిచర్ కిందకే వస్తాయి కదా. కాబట్టి ఈ బిగ్ రౌండ్ సర్కిల్లో మనకి ఈ రెండు కూడా వేరువేరుగా అంతర్భాగమై ఉన్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది పెద్ద క్వశ్చన్. ఇది మీరైతే ఏం చేస్తారంటే జతపరచండి. ఒకసారి గెస్ట్ చేసి, ప్రతిదానికి కూడా గెస్ట్ చేసి ఇందులో ఏది దేనికి వర్తిస్తుంది అనేది మీరు ఒకసారి గెస్ట్ చేసి ఆన్సర్ చేయండి. సో నేను కూడా
చెప్తాను. 6th క్వశ్చన్ వచ్చేసరికి నూనె, వత్తి, దీపము. 7th క్వశ్చన్ వచ్చేసరికి ప్రయాణికులు, రైలు, బస్సు. 8th క్వశ్చన్ వచ్చేసరికి రబీ పంట, వరి, గోధుమ. 9th క్వశ్చన్ వచ్చేసరికి భూమి, సముద్రము, సూర్యుడు. 10th క్వశ్చన్ వచ్చేసరికి పరీక్ష, ప్రశ్నలు, అభ్యాసము. సో ఇక్కడ మనము ఈ లెఫ్ట్ సైడ్ ఈ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఏ ఈ విధంగా ఉంది, బి ఈ విధంగా ఉంది, సి ఈ విధంగా ఉంది, డి ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది. సో ఆన్సర్ మీరు ఒకసారి గెస్ట్ చేయండి, దేనికి ఏదవుతుంది అనేది గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఏమవుతుంది? సారీ ఫ్రెండ్స్, 6th క్వశ్చన్ ఏమవుతుంది? నూనె, వత్తి, వేరువేరు. ఈ రెండింటిని కూడా మనం దీపంలో కదా వాడతాము. నూనె, వత్తి వేరువేరు, కానీ ఈ రెండింటిని కూడా మనము దీపంలో వాడతాం. అంటే ఏమవుతుంది ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇది మనకి డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. సో చూసారా, నూనె, వత్తి వేరువేరు, ఈ రెండు వేరువేరు, కానీ ఈ రెండు కూడా దీపంలో భాగాలు కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసరికి డి అవుతుంది. అయితే తర్వాత క్వశ్చన్ 7th క్వశ్చన్ ప్రయాణికులు, రైలు, బస్సు. అయితే బస్సు, రైలు వేరువేరు, బస్సును రైలు వేరువేరు, కానీ కొంతమంది ప్రయాణికులు బస్సులోను, కొంతమంది ప్రయాణికులు రైల్లో కూడా చేస్తారు కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? మీకు ఇందాకే చెప్పాను క్వశ్చన్లో, సి అవుతుందమ్మా. అర్థమైందా? కొంతమంది ప్రయాణికులు రైల్లో చేస్తారు, ఈ వీళ్ళని మనం ప్రయాణికులు అనుకున్నాం అనుకో. కొంతమంది ప్రయాణికులు రైల్లో ఉంటారు, కొంతమంది ప్రయాణికులు బస్సులో చేస్తారు, కాబట్టి మనకి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆ తర్వాత మనం చూసుకుంటే రబీ పంట, వరి, గోధుమ చూసుకుంటే గోధుమ, వరి వేరువేరు, కానీ గోధుమ రబీ పంట. గోధుమ అనేది రబీ కాలంలో పండించే పంట. రబీ పంట వేరు, వరి పంట వేరు, కానీ గోధుమ అనేది రబీ కాలంలో పండించే పంట కాబట్టి మనం దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఏ అండి. చూసారా, ఇది మనకి గోధుమ అనుకుంటే, ఈ యొక్క గోధుమ అనుకుంటే ఇది రబీ పంటలో భాగం అండి. ఇది గోధుమ, ఈ రౌండ్ చిన్న సర్కిల్ అనేది గోధుమ అనుకుంటే రబీ పంటలో గోధుమ అనేది భాగము, వరి వేరు, దానికి వీటికి సంబంధం లేదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? తర్వాత క్వశ్చన్ భూమి, సముద్రము, సూర్యుడు. ఈ భూమి, సముద్రము, సూర్యుడు, దీనికి ఆన్సర్ ఏమవుతుంది? సముద్రము భూమిలో భాగము, కానీ సూర్యుడు ఈ రెండింటికి వేరు కదా. సముద్రం అనేది భూమిలో భాగము, కానీ ఈ యొక్క సూర్యుడు ఈ రెండింటికి వేరు, కాబట్టి దీనికి ఆన్సర్ చూడండి. మీ ఇదే మళ్ళీ ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ ఇచ్చాడు. ఫస్ట్ వన్నే మళ్ళీ దీనికి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చాడండి. ఓకేనా? నెక్స్ట్ పరీక్ష, ప్రశ్నలు, అభ్యాసము. పరీక్ష, ప్రశ్నలు, అభ్యాసము. సో వీటికి మనం సంబంధం చూసుకున్నట్లయితే కొన్ని పరీక్షలో వస్తాయి, కొన్ని అభ్యాసం చేసేటప్పుడు వస్తాయి. పరీక్ష, అభ్యాసము రెండు వేరు. కొన్ని ప్రశ్నలు అనేవి పరీక్షలో వస్తాయి, కొన్ని అభ్యాసం చేసినప్పుడు వస్తాయి. కాబట్టి ఎలాంటిది మనకు ఆన్సర్ అవుతుంది? సి రైట్ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ సినే రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇదంతా మీకు కన్ఫ్యూజ్ లేకుండా మరొక్కసారి చెప్తాను చూడండి. సో మనం ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈ 6th ఆన్సర్ ఏమనుకున్నాం మనము? నూనె, వత్తి, దీపంకి మనకు ఆన్సర్ వచ్చేసరికి డి అవుతుందమ్మా. దీనికి ఆన్సర్ డి. అలాగే 7th వన్కి ఆన్సర్ సి. 7th వన్కి ఆన్సర్ సి. ఆ తర్వాత 8th వన్కి ఆన్సర్ వచ్చేసరికి ఏ అవుతుంది. 8th వన్కి ఆన్సర్ ఏ అవుతుంది. ఆ తర్వాత 9th వన్కి కూడా ఆన్సర్ ఏ అవుతుంది. అలాగే ఈ యొక్క 10th వన్కి కూడా ఆన్సర్ సి అవుతుంది. సో ఇవి మీరు మరొకసారి గమనించండి, మీకు అర్థమైపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నేను మీకు వర్క్గా ఇస్తున్నా, అంటే మీరు దీనికి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. నేనైతే ఇప్పుడు చెప్పను, మీరే కామెంట్ చేయండి. అండ్ దానికి వివరణ కూడా మీరు ఇవ్వండి, ఎలా అవుతుంది ఆన్సర్ అనేది. మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి. మీకు అభిప్రాయాలు నేను చూసిన తర్వాత నేను అనేది ఆన్సర్ చెప్పి మీకు కామెంట్ని పిన్ చేస్తాను. సో ఒకసారి చూడండి, మీకు ఇచ్చినటువంటి ప్రశ్న పావురానికి, పక్షికి, కుక్కకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మీరైతే గుర్తించండి. ఏ ఆప్షన్ ఈ విధంగా ఉంది, బి ఆప్షన్ ఈ విధంగా ఉంది, సి ఆప్షన్ ఈ విధంగా ఉంది, డి ఆప్షన్ ఈ విధంగా ఉంది, ఈ ఆప్షన్ ఈ విధంగా ఉంది. సో కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసేసి ఆ కామెంట్కి అంటే ఎందుకు మీరు ఆప్షన్ ఏ ఇచ్చారనుకో ఆప్షన్ ఏ ఎందుకు ఇచ్చారు, ఆప్షన్ బి ఇచ్చారనుకో ఆప్షన్ బి ఎందుకు ఇచ్చారు, ఇలా మీరు
మీరు ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది అండ్ అవగాహన కూడా వస్తుంది. ఇటువంటి మరెన్నో రీజనింగ్ వీడియోస్ కోసం, అరిథమెటిక్ వీడియోస్ కోసం, జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ జీకే వీటన్నింటి కోసం, కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ కోసం కూడా మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వండి. మనకి ఎటువంటి యాప్ లేదండి. అన్ని క్వశ్చన్స్ కూడా, అన్ని క్లాసెస్ కూడా మీకు ఫ్రీగా చేస్తున్నాను. ఎటువంటి యాప్ లేకుండా, 1 రూపీ కూడా మీ నుంచి ఆశించకుండా. సో నేను మీ నుంచి ఆశించింది జస్ట్ ఒక లైక్, అలాగే మీరు చేసే షేర్ మీ ఫ్రెండ్స్కి అండ్ సబ్స్క్రైబ్, ఇవి మాత్రమే నాకు సరిపోతాయి. సో మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా నాకు ఉంటుంది అని అనుకుంటున్నాను. వీడియోని ఒక లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.